వారం మనం చూసాం. విమోచన కోసం మనం నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మన సబ్జెక్ట్ ఏంటంటే విమోచన. రెండవ పునరుద్ధానంతో మనము స్టార్ట్ అయ్యాం. రెండవ పునరుద్ధానం అనగా విమోచన అయి ఉన్నది. రెండవ పునరుద్ధానం అనగా పరిశుద్ధాత్మ యొక్క రాకడై ఉన్నది. ఖచ్చితంగా మనము ఆ విషయాలన్నీ గుర్తించడానికి లేఖనాల ద్వారా ఒక్కొక్కటిగా మనం కొద్దిగా చూస్తూ ఉన్నాం. అందుచేత మీరు చక్కగా వింటూ దానికోసం ప్రార్థిస్తూ మీరు లేఖనాలు పరిశీలించండి. దేవుడు ఒక్కొక్కటిగా మీకు బయలుపరుస్తాడు. దాని ద్వారా మీరు ఎంతో మేలు పొందుకొని మీ జీవితాల్లో పరిపూర్ణంగా మీరు ఆశీర్వదించబడి ఆ పరిపూర్ణమైన విమోచన మీరు కూడా పొందుకోవాలనే నేను ఉత్సాహంతో నేను చెప్తా ఉన్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గత వారం మనం చూసాం సాతాను ఏ విధంగా ఏదైనా తోటలో ప్రవేశించాడో, వాడి యొక్క రాకడ ఏ విధంగా పరలోకంలో హెచ్చించుకొని ఆ పరలోకంలో వాడు దేవుని కంటే పైగా హెచ్చించుకొని వాడు ఏ విధంగా భూమి మీద పడ్డాడో మనం చూసాం. ఏదైనా తోటలో ఏ విధంగా ఉన్నాడో హెజ్కేలు గ్రంథంలో నుంచి మనం చూసాం. వాడు సమస్తము అలంకరించుకొని ఏదైనా తోటలో వాడు నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ బంగారము వజ్రాలు అన్ని అలంకరించుకొని వాడు ఎంతో ఉన్నతమైన కెరూబుగా అభిషేకించబడిన దూతగా అక్కడ ఉండడం మనం చూసాం. అయితే వాడి యొక్క కలిగిన ఐశ్వర్యం చేత వాడు గర్వించి దేవుని కంటే హెచ్చించుకొని ఆ యొక్క దూతలతో యుద్ధం చేసి ఏ విధంగా ఏదైనా తోటలో పడ్డాడో మనం చూసాం. ఏమేన్ ఏదైనా తోటలో పడిన తర్వాత ఇప్పుడు వాడు దూతగా ఉన్నాడు. వాడు పరలోకంలో దూతగా ఉన్నాడు. పరలోకంలో దూతగా ఉండి భూమి మీద పడిన తర్వాత లూసిఫర్ అనే దూత వాడు అపవాదిగా మారిపోయాడు. ఏమేన్ లూసిఫర్ అనే దూత ఒక దెయ్యముగా మారిపోయాడు. లూసిఫర్ అనే ఒక దేవదూత ఒక సాతానుగా మారిపోయాడు. ఇప్పుడు అతను సాతానాయికి ఉన్నాడు. వాడు పాప పురుషుడై ఉన్నాడు. మనం చూసాం తెస్సలోనిక పత్రికలో. వాడు భ్రష్టుడై ఉన్నాడు. వాడు అనేక విధాలుగా వాడు పాతాళం యొక్క దూత అయి ఉన్నాడు. సాతాను ఏమై ఉన్నాడండి? పాతాళం యొక్క దూత అయి ఉన్నాడు. వాడు పాతాళానికి హెడ్ ఆఫీసర్ అయ్యాడు. పరలోకంలో దూతలందరికీ ఒక ఆరాధనకు చేయించే ఒక సాంగ్ లీడర్గా ఉన్నాడు. కానీ ఆ స్థానాన్ని నుంచి పడిపోయి వాడు కింద పడిపోయి భూమి మీద పడిపోయి వాడు ఎలా మారిపోయాడంటే వాడు పాతాళం యొక్క దూతగా మారిపోయాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబొద్దో అని, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. అపోల్లోయోను అంటే పుట్టినోట్లు ఏమని చూడండి అక్కడ, నాశనం చేయువాడు అని ఉంది. అంటే ఈ నాశనం చేయువాడే అపోల్లోయోను అయి ఉన్నాడు. వీడు హెబ్రీ భాషలో వీడి పేరేంటంటే అబొద్దోయోను. గ్రీకు భాషలో వాడి పేరేంటంటే అపోల్లోయోను. మనం తెలుగులోకి వచ్చేటప్పటికి మనం సాతాను అని పిలుస్తున్నాం. అపవాది అంటున్నాం. మనం తెలుగులో అపవాది అంటున్నాం, సాతాను అంటున్నాం. కానీ హిబ్రూ భాషలో వాడి పేరు ఏంటంటే అబొద్దోయోను. గ్రీకు భాషలో వాడి పేరు ఏంటంటే అపోల్లోయోను. అంటే అనేక రకాలుగా అనేక భాషల్లో వాడి పేరు మార్చబడతా ఉంది. వీడు నాశనం చేయవాడు, వీడు పాప పురుషుడు, నాశన పుత్రుడు అని రాయబడి ఉంది తెస్సలోనిక పత్రికలో. వాడు ఎప్పుడైతే పాతాళంలో నుంచి ఆ పరలోకంలో నుంచి యుద్ధం చేయబడి భూమి మీద పడ్డాడో, ఇప్పుడు ఈ భూమి మీద పడ్డ మరుక్షణమే వీడు అపోల్లోయోనుగా, అబొద్దోయోనుగా, సాతానుగా, ఆ యొక్క అపవాదిగా వాడు మారిపోయాడు. అంటే ఈ యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిరుదు ఉంది. సాతానికి అపోల్లోయోనని, అబొద్దోయోనని, ఈ యొక్క సాతానని, అపవాదని ఎందుకు ఆ పేర్లు పెట్టబడ్డాయంటే దేవునికి ఎలాగైతే యెహోవా రాఫా, యెహోవా రోహి, యెహోవా షమ్మా అని 7 విమోచన నామములు దేవుడికి ఉన్నాయో, స్వస్థపరిచేవాడు, విమోచించేవాడు, రక్షించేవాడు అని దేవుని యొక్క లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో సాతానుకు కూడా లక్షణాలు ఉన్నాయి.
సాతాను కూడా వాడికి లక్షణాలు ఉన్నాయి. వాడు అబుద్దోయోనని, అపోల్లోయోనని, సాతానని, అపవాదని, లూసిఫర్ అని, వాడు పాపపురుషుడని, భ్రష్టుడని, ఇవన్నీ ఎందుకు సాతానుగా బిరుదులు ఇవ్వబడుతున్నాయంటే వీడు కూడా గుణలక్షణాలు వ్యక్తపరిచేవాడు ఉన్నాడు. వీడికి గుణలక్షణాలు ఉన్నాయి, దేవునికి గుణలక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని పిల్లలేమో దేవుని యొక్క గుణలక్షణాలు వ్యక్తపరుస్తారు, దెయ్యం పిల్లలేమో దెయ్యం యొక్క గుణలక్షణాలు వ్యక్తపరుస్తారు. ఎందుకంటే సాతానికి గుణలక్షణాలు ఉన్నాయి, దేవునికి కూడా గుణలక్షణాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీడు ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆది సర్పముగా ఆ యొక్క లూసిఫర్గా భూమి మీద పడ్డాడో, అపవాదిగా మారిపోయాడో, సాతానుగా మారిపోయాడో, వీడు అబుద్దోయునిగా మారిపోయాడో, వీడు ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న అవ్వను, ఆదామును వెళ్ళి అతను పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. వాడు సృష్టికర్త అవ్వాలనుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. వాడు సృష్టికర్త అవ్వాలనుకున్నాడు, వాడికి కూడా కుటుంబం కావాలనుకున్నాడు. దేవుడు కుటుంబం కలిగిన వాడు. యెహోవా అంటే అర్థం ఏంటంటే కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. యెహోవా అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో జెహోవా అని ఉంటుంది, తెలుగులో యెహోవా అని ఉంటుంది. అది పూర్తిగా కింగ్ జేమ్స్ వెర్షన్లో అయితే ఎక్కడ యెహోవా అని మనకు కనపడదు. అక్కడ ప్రతి చోట కూడా యెహోవా అని చోట ఉన్న చోట ప్రతి చోట లార్డ్ గాడ్ అని ఉంటుంది, అంటే ప్రభు అయిన దేవుడు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఆ ప్రభు అయిన దేవుడు అని ఉండిన చోట యెహోవా అనగా అర్థం ఏంటంటే కుటుంబముతో ఉన్నవాడు. జెహోవా ఈరే అంటే కుటుంబముతో ఉన్నవాడు అని అక్కడ అర్థం ఇస్తా ఉంది. హల్లెలూయా. అంటే అతను ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క చట్ట ప్రకారం, దేవుని యొక్క విమోచన సంకల్పం అంతయు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విమోచన సంకల్పం అంతయు కూడా దేవుడు భూమిపైకి తీసుకురావడానికి ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు విమోచన సంకల్పంలో ఏముందంటే మనం లాస్ట్ వీక్లో చూసాం. ఇప్పుడు దూతలందరూ ఆరాధన చేస్తూ ఉన్నారండి. దూతలందరూ పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉన్నాయి. కానీ ఆరాధన చేస్తున్నాయి, కానీ అవి హృదయంలో నుంచి ఆరాధన చేయట్లే. హృదయంలో నుంచి ఆరాధన అవి చేయట్లే. వ్యర్థమైన ఆరాధన, పెదవులపైన ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఇవి సాతాను హృదయంలో లక్ష్య పెట్టి దేవుణ్ణేమో పైకి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఉన్నాయి, కానీ వాటి యొక్క హృదయం ఏమో సాతానుకి ఇచ్చింది. హల్లెలూయా. చూడండి, మీకు ఎగ్జాంపుల్ సంసోన్ తీసుకుని ఈ కాలం మీద ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. సంసోన్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సంసోను ఆమె యొక్క హృదయం అంట దెలీలాకి ఇచ్చాడట, ఆమె యొక్క బలమేమో దేవుడికి ఇచ్చాడట. హల్లెలూయా. సంసోని యొక్క బలమేమో దేవునికి ఇచ్చాడట, అతని యొక్క హృదయం ఏమో దెలీలాకి ఇచ్చాడట. అంటే హృదయం ఏమో దెలీలా కోసం పోరాడుతున్నాడు, దెలీలా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, బలాన్నేమో దేవుడి కోసం వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏది ఇస్తే దాన్ని వాడుకుంటాడు. ఎప్పుడు కూడా ఇవ్వని దానికోసం ఆశించడండి, ఆయన ఇచ్చిందే వాడుకుంటాడు. ఒకరోజు దేవునికి ఒక ముసలమ్మ తన కష్టార్జితంలో నుంచి 2 పైసలు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చింది, హృదయపూర్వకంగా ఇచ్చింది. అంతకుముందు చాలామంది చాలా కానుకలు వేశారు, కానీ అవి ఎవరిని పట్టించుకోలేదు. దేవుడు హృదయపూర్వకంగా దేవుని యొక్క ప్రేరణతో ఈమె ఆ 2 కాసులు తీసుకెళ్ళి అందులో వేసింది. దేవుడు దాన్ని చూసాడని. హల్లెలూయా. దాన్ని ఆశీర్వదించాడు. ఆమెను అనేక చోట్ల ఆమె కోసం సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. చూడండి, 2 రొట్లు 2 రెట్లు 5 చేపలు, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచడానికి దేవుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు, హల్లెలూయా, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ చిన్న బాలుడు కోసం మాట్లాడుతున్నాడు. ఆ 2 చేపలు 5 రొట్లు ఎప్పుడైతే చిన్న బాలుడు ఇవ్వడానికి ఆశించి సిద్ధపడ్డాడో ఆ బాలుని అభినందిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసముతో ఆకలికి మించి 3 రోజుల నుంచి ఆకలి. ఒక చిన్నపిల్ల అసలు తట్టుకోలేరండి. చిన్నపిల్లలు ఆకలి అసలు తట్టుకోరు. పెద్దోళ్ళైనా కొంచెం అణిగి మణిగి అంటుకుంటారు, కానీ ఆకలిని చిన్నపిల్లలు అసలు తట్టుకోలేరు. కానీ ఆ చిన్న బాలుడికి ఎలా ఆ బుద్ధి పుట్టింది? అతను ఎవరైనా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదైనా పెడితే వెంటనే తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి తింటమో, లేకపోతే ఎవరికి పెట్టకుండా వాళ్ళ ఆకలి తీసుకోవడమో చేస్తారు. కానీ ఇక్కడ చిన్న బాలుడు తన కొడుకుని చంపేసుకుని, తన ఆకలి చంపేసుకుని, ప్రభువా ఇదిగో నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆ 2 చేపలు 5 రొట్లు పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఇచ్చాడంటారు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆ యొక్క కానుకని ఇచ్చాడో ఆ కానుక ఎంత మల్టిప్లై అయిపోయిందంటే చివరికి 12 గంపలు మిగిలిపోయాయి. హల్లెలూయా.
దాన్ని అంత మల్టిప్లై చేసేసాడు దేవుడు. అంటే దేవుడు ఇచ్చిందే తీసుకుంటాడు, ఏది ఇస్తే దాన్నే తీసుకుంటాడు, దాన్నే డెవలప్మెంట్ చేస్తాడు. సంవత్సరం చేతిలో గాడిద ఎముకుంది. ఆ గాడిద ఎముకు తిని ఆ యొక్క పచ్చి గాడిద దవడ ఎముకండి అది ఇలా పెడితే ఆ డాలు తగలగానే 100 ముక్కలు అవుతుందట. కానీ దేవుని శక్తి ఎప్పుడైతే ఆ యొక్క ఎముకలోకి వెళ్ళిందో 1000 మందిని నిలబెట్టి చంపించాడు. హల్లెలూయా. అంటే దేవుడికి అది దొరికింది. ఆ గాడిద అనుకున్నదంట చచ్చిపోయేటప్పుడు, ఆ గాడిద అనుకున్నదంట, ప్రభువా నేను ఈ భూమి మీద ఉండగా నేను చనిపోయే లోపు ఏ విధంగా నీ కొరకు నేను ఉపయోగపడాలి, నీ సన్నిధిలో నేను ఒక ఆయుధంగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క గాడిద బతుకున్నప్పుడు అనుకునేదట. హల్లెలూయా. అనుకున్న గాడిద యొక్క ఆలోచన చచ్చిపోయినప్పుడు కూడా దేవుడు వదలలేదండి. ఆ యొక్క గాడిద అనుకున్న ఆలోచన ఎప్పుడైతే సంసోనికి ఆ గాడిద ఎముక తగిలిందో దాన్ని తీసుకుని 1000 మంది చంపించాడట. హల్లెలూయా. అంటే నీ ఆలోచన దేవుడు ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఉంటే అది నువ్వు ఈ గమ్యం దాటేసిన తర్వాతైనా కూడా నీ ఆలోచన పనిచేస్తావు. ఏమే హల్లెలూయా. ఒకరోజు బిల్లు పోవాలండి, ప్రవక్త దగ్గర పరిగెత్తుకుని వచ్చి, డాడీ నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అన్నాడు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను వణుకొనుకుతావు, చెమటలు పట్టేసి వణుకొనుకుతావు చెప్తున్నాడు. వణుకొనుకుతావు చెప్తా ఉంటే అప్పుడు విలియం బ్రహ్మం అన్నాడు, నా యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, నా యొక్క కుమారుడు తిరిగి జన్మించాడు, నా యొక్క కుమారుడు దేవుని శరీరంలో అడుగు పెట్టాడు, దీనికి కారణం అతని యొక్క తల్లి యొక్క ప్రార్థనలు అన్నాడు. హల్లెలూయా. అతని యొక్క తల్లి యొక్క ప్రార్థనలు ఇప్పుడు పరలోకం చేరాయి అన్నాడు. హల్లెలూయా. చూసారా, ఆమె చనిపోయింది, ఆమె లేదు. బిల్లి పాలు చిన్నప్పుడే 2 సంవత్సరాల వయసులోనే చనిపోయింది ఆమె. కానీ ఆమె ఎంతగా ప్రార్థించిందంటే తన కుమారుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఈ భూమి మీద ఏం పొందుకోకపోయినా పర్లేదు, ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆయన నీ శరీరంలో అడుగు పెడితే చాలు, నా భర్త ఎలాగైతే దేవుని యొక్క శరీరంలో ఉన్నాడో నా కుమారుడు కూడా అదే శరీరంలో ఉండాలి, సురక్షితంగా ఉండాలి. నా తల్లి ఎంతో ప్రాధేయపడి ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆమె చనిపోయిన ఇంచుమించు 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బిల్లి పోలు అరుచుకుంటూ వచ్చి నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను డాడీ అన్నాడు. అప్పుడు బిల్లి బ్రహ్మం అన్నాడు, నీ తల్లి యొక్క ప్రార్థన ఇప్పుడు పరలోకం చేరే అన్నాడు. హల్లెలూయా. చూసారా, అంటే దేవునికి హృదయపూర్వకంగా మనం చేసినది అది ఏ క్షణంలో దేవుడు నెరవేర్చకుండా మాత్రం వదలడు. హల్లెలూయా. కానీ డబుల్ యాక్షన్ చేస్తే మాత్రం దేవుడు ఇష్టపడ్డాడు. 2 రకాలుగా యాక్షన్ చేస్తే దేవుడు ఇష్టపడ్డు. దేవుడు 2 రకాలుగా ఉన్న వాళ్ళని ఎంత భయంకరంగా శిక్షిస్తాడంటే, ఎంత భయంకరంగా వారిని నాశనం చేస్తాడంటే దానికి బైబిల్ తీర్పులు చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను అప్పుడు. అయితే ఈ యొక్క దేవదూతలు డబుల్ యాక్షన్ చేస్తున్నాయి. సాతానుతోనేమో సత్యంతో సంబంధాలు పెట్టుకొని సాతాను యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టి సాతాను యొక్క మాటలు, సాతాను యొక్క స్వార్థము, సాతాను యొక్క అసూయ వీళ్ళు మనసులో పెట్టుకుని దేవుని పరిశుద్ధుడు అంటున్నారు. హల్లెలూయా. దేవునికి అది ఎంత అసహ్యం పుట్టిస్తుందంటే అందుకే అంటున్నాడు, వీరి యొక్క ఆరాధన నన్ను వాంతి తెప్పిస్తుంది అన్నాడు, అసహ్యం పుట్టిస్తుంది అన్నాడు. అంటే దేవదూతల ఆరాధన అంత అసహ్యం పుట్టించింది అన్నమాట దేవుడికి. ఎప్పుడు కూడా డబుల్ యాక్షన్ చేస్తే 2 రకాలుగా మనం యాక్షన్ చేస్తే దేవుడు అంత భయంకరంగా తీర్పిస్తాడు. అందుకే ఇది లవోదికే సంఘకాలం. ఈ లవోదికే సంఘకాలంలో ప్రజలు ఎలా ఉన్నారని డబుల్ యాక్షన్ చేస్తున్నారు. అంటే ఏదేను తోటలో ఆ యొక్క పరలోకంలో దేవదూతలు ఎలాగైతే డబుల్ యాక్షన్ చేశాయో ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ లవోదికే సంఘకాలం డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? చల్లగానూ లేదు, వెచ్చగానూ లేదు, నులివెచ్చగా డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. ఇటు లోకం యొక్క కోరికలు తీరిపోవాలి, ఇటు ఆత్మీయ కోరికలు తీరిపోవాలి. ఇటు లోక సంబంధమైన ఆశలన్నీ నెరవేర్చుకోవాలి, ఇటు ఆ దేవుని ఆత్మ సంబంధమైన ఆశలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. అటు దేవుడు వద్దనకూడదు, దెయ్యము వద్దనకూడదు. అటు వస్తే ఇటు తీసుకోవాలి, ఇటు వస్తే ఇటు తీసుకోవాలి. అవకాశవాదంగా మారిపోవాలి. ఎటైనా సరే అవకాశవాదిగా మారిపోవాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, ఆ యొక్క ప్రపంచ పరిస్థితి అలా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చూసిన అవకాశవాదం, వాళ్ళకి కలిసి వస్తే ఉంటారు, కలిసి రాకపోతే వెనక్కి జారిపోతారు. వాళ్ళకి మంచిగా జరిగితే ఉంటారు, మంచి జరగకపోతే అది ఎంత మేలైన మార్గమైనా సరే దాన్ని విడిచిపెడతారు. హల్లెలూయా. ప్రజెంట్ కండిషన్ అది, లవోదికే సంఘకాలం యొక్క కండిషన్ అది. చూడండి ఒకసారి మనం చదువుదాం. అదే ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 14 చదువుదాం మనం.
చాలా క్షుణ్ణంగా అక్షరం టు అక్షరం చూసి చదవండి. ఈ యొక్క కాలంలో ఈ కండిషన్ ప్రపంచం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎందుకంటే ఈ లవోదికేలో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు లెటర్. ఎందుకంటే ఇది లవోదికే సంఘకాలం. మనకు తెలుసు 7 సంఘకాలాలు ఉన్నాయని. ఇప్పుడు 7 సంఘకాలాలకి 7 దూతలు దేవుడు పంపించాడని మనకు తెలుసు. మొదటి సంఘకాల దూత పౌలై ఉన్నాడు, ఇక్కడ మనకి కనబడుతున్నారు. మొదటి సంఘకాల దూత పౌలు, 2వ సంఘకాల దూత ఐరేనిస్, 3వ సంఘకాల దూత మార్టిన్, 4వ సంఘకాల దూత కొలంబో, 5వ సంఘకాల దూత మార్టిన్ లూథర్, 6వ సంఘకాల దూత జాన్ వెస్లీ, 7వ సంఘకాల దూత విలియం మ్యారిన్ బ్రన్హమ్ అయి ఉన్నాడు. ఈ కాలమేక దూత. ఎందుకు ఈ కాలమేక దూతకు దేవుడే లెటర్ రాస్తా ఉన్నాడు. దేవుడు లెటర్ రాస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనంలో లెటర్ కనబడుతుంది. ఈ యొక్క సంఘకాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈ యొక్క కాలంలో ఉన్న దూతకు దేవుడు వివరిస్తా ఉన్నాడు. ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారో, వారి స్వభావాలు ఎలా ఉంటాయో, వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఈ యొక్క సంఘకాలపు దేవుడు ప్రజల యొక్క మనస్తత్వాలను వివరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు ఒక లెటర్ రాస్తున్నాడు. దేశ ప్రజలకు లెటర్ రాయట్లేదు, క్రైస్తవ సంఘాలకు లెటర్ రాయట్లేదు, పాస్టర్లకు లెటర్ రాయట్లేదు, బిషప్లకు లెటర్ రాయట్లేదు. హల్లెలూయా. కార్డినల్స్ లెటర్ రాయట్లే, పోపులకు లెటర్ రాయట్లే. దేవుడు ఎవరికి లెటర్ రాస్తున్నాడు అంటే ఆ సంఘకాలంలో ఉన్న దూతకు లెటర్ రాస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ దూతకు లెటర్ ఎలా రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఆ లవోదికీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును. ఈ లెటర్ ఎక్కడ రాయిస్తున్నాడు అంటే దేవుడు యోహాను చేత 7వ దూతకు లెటర్ రాస్తున్నాడు. చూడండి, ఎవరన్నా సపోజ్ పూర్వకాలంలో కొంచెం చదువురాని వాళ్ళు ఉండేవారు. ఆ చదువురాని వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి కోవిట్లో ఉన్నాడు బాబు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు బాబు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ కొంచెం లెటర్ రాసి పెట్టండి అని చెప్పి. అప్పుడు టెలిగ్రామ్ నుండి, ఫోన్లు నుండి కాదు, అప్పుడు ఫోన్లు లేవు, టెలిగ్రామ్ నుండి కార్డు ఉండేది అంతే, కార్డు. ఆ కార్డు తీసుకొచ్చి రాసి అది పోస్ట్ ఆఫీస్ డబ్బాలు వేసేవారు. హల్లెలూయా. అలాగే ఆ కాలంలో ఎలాగైతే జరిగిందో దేవుడు, ఎందుకంటే ఆత్మ కనుక ఆత్మ పెన్న తీసుకుని రాయలే. దేవుడు ఆత్మ అన్నాడు. ఏమై అన్నాడండి అని దేవుడు చదువులేదని కాదు, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. అయితే దేవుడు ఆత్మ అన్నాడు. ఆత్మ పెన్న తీసుకుని రాయలే. ఆత్మ ఈ యొక్క బాటిల్ పట్టుకోలేదు. ఆత్మ ఒక కాయ తీసుకుని తినలేదు. ఎందుకంటే శరీరం లేదు, మట్టి శరీరం కావాలి. ఆత్మకు మట్టి శరీరం కావాలి. ఏదన్నా తినాలంటే ఇప్పుడు నా ఆత్మ నాలో ఉంది కాబట్టి బాటిల్ నేను పట్టుకోగలుగుతున్నాను. అదే నా ఆత్మ నాలో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అది గోడలో నుంచి వెళ్ళిపోద్ది, లేకపోతే ఈ తలుపులో నుంచి వెళ్ళిపోద్ది. దానికి తలుపులతో పని లేదు, గోడలతో పని లేదు. ఇక్కడ మిస్ అయింది అమెరికాలో తేలుతుంది, అక్కడ మిస్ అయింది ఆస్ట్రేలియాలో తేలుతుంది, అక్కడ మిస్ అయింది పరలోకంలో తేలుతుంది. ఎటైనా తిరిగేస్తుంది ఆత్మ. హల్లెలూయా. దేవుడు అలాంటోడు. ఆయన ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మకు శరీరం కావాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన సొంత హస్తాలతో రాయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు యోహానులోకి వెళ్ళి లెటర్ రాస్తున్నాడు. హల్లెలూయా. అంటే యోహాను 7వ దూతకు, విలియం మ్యారిన్ బ్రన్హమ్ అనే ఈ యొక్క 7వ సంఘకాలపు దూతకు ప్రకటన గ్రంథం రాసిన యోహాను లెటర్ రాస్తున్నాడు. దేవుడు ఆయనలో ఉండి రాస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఏమి రాస్తున్నాడు చూడండి. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఆది అయిన వాడు, మొట్టమొదటిగా సంభవించబడిన వాడు, ఎలోహిం, సృష్టికర్త, ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎలోహిం మాట్లాడుతున్నాడు. ఇక్కడ సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఎలోహిం అంటే ఒంటరిగా ఉన్నవాడు, తనకు తానుగా సంభవించబడిన వాడు. ఆయన్ని ఎవ్వరూ కూడా సృష్టించలేదండి. ఎలోహిం అని అర్థం ఏంటండి? తనకు తానుగా సంభవింపబడిన వాడు అనమాట. ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఎవరు కలుగు చేయలేదు, ఆయన ఎవరు కూడా కలుగును కాక అని చెప్పలేదు. ఆయనకి ఆయనే ఉన్నవాడు. అందుకే మోషే అన్నాడు, నీ పేరేంటని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అన్నాడు. అంటే నేను ఉన్నవాడును, నాకు నేనగానే ఉన్నాను, నన్ను ఎవరు సృష్టించలేదు.
పేరు చెప్పలేదు ఆయన. ఉన్నవాడును, ఉండువాడును, నిరంతరము కూడా నేనే ఉంటాను. ఆది నేనే, అంతము నేనే, ఆల్ఫా నేనే, ఒమేగయు నేనే, మొదటివాడిని నేనే, కడపటివాడిని నేనే. అంటే ఇక్కడ ఆది అయిన వాడు చెప్తున్నాడు సంగతులు. అంటే ఆది కాండములో ఆ యొక్క ఈ మోషేతో ఎవరైతే మాట్లాడాడో ఆ యొక్క మోషేతో మాట్లాడిన ప్రభు అయిన యెహోవాయే, ఆ సృష్టికర్త అయిన ఎలోహిమే నేరుగా యోహానుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నీతోని కూడా నాతో కూడా మాట్లాడేది కూడా ఆయనే. మన ముగ్గురు దేవుళ్ళు లేరండి. ముగ్గురు దేవుళ్ళు మాట్లాడితే తండ్రి పైన ఉండేవాడు, కుమారుడు మాట్లాడేవాడు. మనం అనుకున్న భాషలో తండ్రి పైన ఉంటే కుమారుడికి మనతో మాట్లాడేవాడు. ఇక్కడ కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడని చెప్పట్లేదు, ఇక్కడ కుమారుడు మాట్లాడుతున్నాడని చెప్పట్లేదు. అక్కడ ఏమంటున్నాడంటే ఆది అయిన వాడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆది అయిన వాడు? ఎలోహిం, సర్వ సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరితోని? సాక్షాత్తు ఆ యొక్క యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆ లెటర్ ఎవరికి రాస్తున్నాడంటే 7వ దూతకు రాస్తా ఉన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే చూడండి, ఇలా ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు చల్లగాను లేరట, వెచ్చగాను లేరట. అంటే చల్లగా అంటే చల్లదనం సాతాను సంబంధమైంది, కోల్డ్ సాతాను సంబంధమైంది అంటే కోల్డ్ అంటే చచ్చిపోయింది, కోల్డ్లో పెడతారు, ఫ్రిడ్జ్లో పెడతారు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టింది పాడవదు కనుక అది ఎల్లప్పుడూ కూడా చచ్చిపోయిన కూడా ఐస్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటాడు. అలాగే మనం ఏదైనా ఐటెం ఫ్రిడ్జ్లో పెట్టామంటే చచ్చిపోద్ది. మీరు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టింది నెక్స్ట్ రోజు తిన్నారనుకో, వేడి చేసి వెంటనే వాళ్ళకి జ్వరం వచ్చేది వేడి చేసి తింటే. ఎందుకని? చచ్చిపోయిందని బతికించి తింటే చాలా ప్రమాదం. దాంట్లో ఉన్న విటమిన్ చచ్చిపోతాయి, దాంట్లో ఉన్న ఆ యొక్క మినరల్స్ చచ్చిపోతాయి. అవి కేవలం చచ్చిపోయింది, ఆ కూల్డ్ అయిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు చల్లదనం ఏమో సాతాను సంబంధం అయింది, చచ్చిందంతో సమానం. వేడి హాట్ ఎప్పుడైతే హాట్గా ఉన్నదో, వేడివేడిగా ఉన్నదో అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వేడి ప్రాంతంతో కూడింది, అది హాట్, అగ్నితో కాల్చబడింది, అది అగ్నితో సమానం అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ ఉంటే వేడిగా ఉంటారు, పరిశుద్ధాత్మ లేకపోతే చల్లగా ఉంటారు. కానీ వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుని లేరు, పరిశుద్ధాత్మ లేకుండా కూడా లేరు. వీళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? సగం దెయ్యమాత్మ, సగం పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నారనమాట. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త దెయ్యపు శాస్త్రం బాగా చెప్పాడు. దాన్ని దెయ్యపు శాస్త్రం చాలా బాగా వివరించాడు. ఎలాగంటే చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దీన్ని వివరిస్తున్నాడు. ఎలాగంటే ఈ కాలం యొక్క ప్రవక్త 3 సర్కిల్ గీసాడు. 3 సర్కిల్ గీశాడు. 3 సర్కిల్ ఎందుకంటే మనకు మనిషిని దేవుడు ఎలా చేశాడంటే శరీరం లోపల ఆత్మ లోపల ప్రాణం ఉంటుంది. ఏమైనా హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు శరీరం ఉంటుంది, శరీరం లోపల ఆత్మ ఉంటుంది, ఆత్మ లోపల ప్రాణం ఉంటుంది. అంటే ప్రాణమే జీవమై ఉన్నది, ప్రాణమే మనిషికి జీవమై ఉన్నది. ఈ ప్రాణం ఏంటంటే రక్తంలో ఉంటుంది, ఈ ప్రాణం రక్తంలో ఉంటుంది. అయితే శరీరానికి 5 ఇంద్రియాలు ఉంటాయండి, మీకు తెలుసు కదా. శరీరానికి 5 ఇంద్రియాలు ఉంటాయి. ఏంటవి? శరీరానికి ఉన్న 5 ఇంద్రియాలు ఏంటంటే, ఒకటేమో ముక్కు, రెండోదేమో నోరు, మూడోదేమో చెవి, నాలుగోదేమో వినికిడి, స్పర్శ. హల్లెలూయా. ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు కలిపి మనిషికి ఉంటాయి. నోరు, ముక్కు, కళ్ళు, చెవి, స్పర్శ. ఈ 5 ఇంద్రియాలు అంటే ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తేనే మనకి వినికిడి, చెవుల ద్వారా వింటున్నాం, ఏదైనా సరే విని మనం గ్రహిస్తున్నాం. కళ్ళు ద్వారా చూస్తున్నాం, ముక్కు ద్వారా వాసన పీలుస్తున్నాం, ఏదైనా చెడు వాసన వచ్చిందో దూరంగా వెళ్తాం, ఏదైనా మంచి వాసన వచ్చిందంటే పీల్చుకుంటాం, నోటు ద్వారా తింటాం,
టేస్ట్గా ఉంటే తింటాం, టేస్ట్గా లేకపోతే తినము. చెవుల ద్వారా వింటాం, మంచి మాటలు అయితే వింటాం, చెడు మాటలు అయితే పక్కన పెడతాం. స్పర్శలో కూడా ఇంద్రియం ఉంది. ఇది ఒక ఇంద్రియం. స్పర్శ అంటే ఇది టచ్ చేస్తే దీంతో చాలా ప్రమాదం. మంచిగా టచ్ చేసేది ఉంటుంది, చెడుగా టచ్ చేసేది ఉంటుంది, చెడు ఆలోచనతో టచ్ చేసేది ఉంటుంది. అయితే ఇలాగా ఈ 5 ఇంద్రియాలతో మంచి చెడులు గ్రహిస్తాం అన్నమాట. ఈ 5 ఇంద్రియాలతో మంచి చెడు గ్రహించి ఏది లోపల తీసుకోవాలో ఏది లోపల తీసుకోకూడదో మనం ఒక డిసైడ్మెంట్ జరుగుతుంది. హల్లెలూయా. ఈ 5 ఇంద్రియాలు పనిచేసినప్పుడు మనకు ఒక డిసైడ్మెంట్ వస్తుంది. ఏంటి? సపోజ్ ఎవరు బిర్యానీ పెట్టారండి, నిన్నటి బిర్యానీ పెట్టేశారు. ఏం చేస్తాం? అది నీరు పట్టేసి ఉంది, నీ కళ్ళు చూసాయి, ఇదేంటిది నీరు పట్టేసి ఉంది, ఇది నిన్నటిదేమో అని లోపల నీకు ఆలోచన వచ్చేసింది. దాన్ని కొద్దిగా టచ్ చేస్తున్నావు, స్పర్శిస్తున్నావు, కొద్దిగా తీసుకుని నోట్లో పెట్టదు, దాన్ని టేస్ట్ చూసావు, అది ఎలాగుంది, కొంచెం వెగిటిగా ఉంది. అప్పుడు నీకేమనిపించింది? నీకు ఎప్పుడైతే ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తున్నాయో వెంటనే అది నాకు వద్దంటాం. హల్లెలూయా. అంటే మంచి చెడులు, మంచి చెడ్డ అది లోపలికి వెళ్తే మనకు చెడు చేస్తుంది, లోపలికి వెళ్తే మనం నాశనం చేస్తుంది, అది లోపలికి వెళ్తే మనకి కీడు చేస్తుంది అని నీకు ఎప్పుడైతే అర్థమైందో దాన్ని వెంటనే దూరం పెడతావు. అంటే దేవుడు నిన్ను ఒక మంచి చెడులు వివేచించి లోపలికి తీసుకోవడానికి నీకు 5 ఇంద్రియాలు పెట్టాడు శరీరంలో. అలాగే ఆత్మ కూడా 5 ఇంద్రియాలు ఉంటాయి. ఏంటి ఆ 5 ఇంద్రియాలు అంటే? మనస్సాక్షి, హేతుబుద్ధి, మనస్సు, జ్ఞానము, ఇలాగా 5 ఇంద్రియాలు నీకు ఉన్నాయి. ఆత్మలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలో 5 ఇంద్రియాలు కూడా ఈ 5 ఇంద్రియాల ద్వారా నువ్వు దాన్ని మనిషిని సేకరిస్తావు. సపోజ్ మనసు ఉంది, మనసు డిసైడ్ చేస్తుంది నీకు కావాలా వద్దా, ఆత్మలో తీసుకోవాలా వద్దా అని నీ మనసు డిసైడ్ చేస్తుంది. హేతుబుద్ధి అంటే ప్రశ్నలు వస్తాయి, అంటే క్వశ్చన్లు వస్తాయి. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, దాని మీద క్వశ్చన్లు వస్తాయి. ఇది ఇలా చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా, తర్కిస్తాం. అంటే దాన్ని తర్కిస్తూ ఉంటాం. అది హేతుబుద్ధి. ప్రేమానురాగాలు ఉంటాయి. ప్రేమానురాగాలు అంటే సపోజ్ నీకు బంధువులే ఉన్నారు, ప్రేమ ఒకవేళ మంచిది కాకపోయినా నీకు చెడుది ఇస్తున్నా సరే నువ్వు ప్రేమతో ఏం చేస్తావు అంటే దాన్ని స్వీకరిస్తావు. హల్లెలూయా. ఒకవేళ అది మంచిది కాకపోయినా వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏం చేస్తావు? నువ్వు తింటావు, తినకపోతావు తర్వాత సంగతి. నువ్వేం చేస్తావు? నేను తీసుకుని పక్కన పెట్టుకుంటావు. చాలామంది ఏం చేస్తారంటే తీసుకోకపోతే ఏమనుకుంటావు, తీసుకుంటే ఏమనుకుంటావు అని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే తీసుకుని ఏం చేస్తారంటే పక్కన పెడతారు మెల్లగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాడేయడమో లేకపోతే పక్కన పెట్టడమో చేస్తారు. ఇలా అంటే ప్రేమ అనురాగాలు పనిచేస్తాయి, లేకపోతే హేతుబుద్ధి పనిచేస్తాయి, మనస్సాక్షి పనిచేస్తాయి. హల్లెలూయా. ఇలాగా 5 ఇంద్రియాలు మనసులో ఉన్నాయి, ఈ యొక్క ఆత్మలో ఉన్నాయి. ఆత్మకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, శరీరానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. అయితే లోపల ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణానికి ఒకటే ఇంద్రియం ఉంటుందండి. హల్లెలూయా. ప్రాణానికి ఒకటే ఇంద్రియం ఉంటుంది, అంటే ఒకే సింహాసనం అన్నమాట. అది అక్కడ ఉంటే విశ్వాసమైన ఉండాలి, లేకపోతే అవిశ్వాసమైన ఉండాలి. హల్లెలూయా. దేవుడైనా ఉండాలి, లేకపోతే దెయ్యమైనా ఉండాలి. రెండిట్లో ఎవరో ఒకరు కూర్చోవాలి. అక్కడ ఎవరో ఉండడానికి ఇద్దరిలో ఎవరో ఉండాలి. అందుకే ప్రవక్త అంటాడు, ఒక నూతిలో నుంచే ఉప్పనీరు తప్పనీరు రావట. వస్తాయండి? ఒక నూతిలో నుంచే ఉప్పనీరు తప్పనీరు వస్తాయా? రావు. అలాగే ఇప్పుడు హృదయంలో నుంచి, హృదయం ఒక నుయ్యి అనుకోండి, ఆ నుయ్యిలో నుంచి ఉప్పనీరు తప్పనీరు ఒకేసారి రావు. ఎందుకంటే దెయ్యం ఉంటే దెయ్యం యొక్క క్రియలు వస్తాయి, దేవుడు ఉంటే దేవుని యొక్క క్రియలు వస్తాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ తెలిసేది ఏంటంటే ఖచ్చితంగా శరీరంలోనేమో ఆత్మలోనేమో దెయ్యాన్ని ఉంచుకోవచ్చు, దెయ్యాలు ఉండొచ్చు, శరీరంలో ఉండొచ్చు, ఆత్మలో ఉండొచ్చు. ఆత్మలో నువ్వు పరిశుద్ధంగా ఉండొచ్చు, శరీరంలో నువ్వు పరిశుద్ధంగా ఉండొచ్చు. కానీ లోపల ప్రాణంలో దెయ్యం ఉండాలా, దేవుడు ఉన్నది డిసైడ్ చేసేది నువ్వే. హల్లెలూయా. అయితే ఈ కాలం యొక్క ప్రవర్తన దెయ్యం యొక్క శాస్త్రం అనే మెసేజ్లో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆత్మలో నుంచి లోన ప్రాణంలో కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. కానీ ప్రజలు ఏం చేస్తారంటే విచిత్రంగా ఆ ప్రాణంలో ఉన్న దెయ్యాన్ని మాత్రం కదపరండి. ఆ ప్రాణంలో ఉన్న దెయ్యాన్ని మాత్రం కదపరు. నువ్వు అక్కడే కూర్చో, నేను చచ్చిపోయే వరకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు కదలకో మెదలకో, నాకు సపోర్ట్ చేయి. అయితే నేనేం చేస్తాను, ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకుంటాను.
ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరినేమో ప్రవచనాలు చెప్తారు, మాట్లాడతారు, భాషలు మాట్లాడతారు, చాలా చాలా దేవుని యొక్క వరాలను వాళ్ళు ప్రత్యుత్పత్తి చేస్తారనమాట. దేవుని యొక్క వరాలు వాళ్ళు పనిచేస్తాయి. స్వస్థత వరం పనిచేస్తుంది, ప్రవచన వరం పనిచేస్తుంది, ఏమంటే ప్రార్థన వరం పనిచేస్తుంది, హితోపదేశం యొక్క వరం పనిచేస్తుంది. ఆ యొక్క వరాలన్నీ 9 వరాలు ఉన్నాయి చూసారా. ఈ 9 వరాలు కూడా ఈ యొక్క ఆత్మలో పనిచేస్తాయి. శరీరంలో కూడా పనిచేస్తాయి. శరీరంలో కూడా మారు మనసు అంటే ఒక మంచి వ్యక్తిలాగా, నీతిమంతుల్లాగా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిలాగా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అంటే శరీరంలో శుద్ధులైపోయారు, మారు మనసు పొందుకున్నారు, దేవుణ్ణి అంగీకరించారు, బాప్తిజం పొందుకున్నారు, చక్కగా దేవుణ్ణిలో కొనసాగుతున్నారు, వాక్యం చదువుతున్నారు. వాళ్ళు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆత్మలో కూడా ప్రవచనాలు చెప్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, బుద్ధి వాక్యం చెప్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రాణంలో దెయ్యం పోవడం లేకపోవడం కారణం చేత అవి అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, అన్ని కార్యాలు కూడా వీళ్ళు చేస్తూనే ఉంటారు. పరిశుద్ధుల్లో ముందు సాగిపోతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందన్నమాట అండి? శ్రద్ధగా వినండి. ఇప్పుడు ప్రాణంలో దెయ్యం అలాగే ఉంటుంది, ఆత్మలో వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, శరీరంలో కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. అంటే నీతిమంతులకు తీర్చబడుతున్నారు, ఆత్మలో కూడా వరాలు పొందుకుంటున్నారు, క్రైస్తవులుగా కొనసాగిపోతున్నారు. చాలామంది అలాగే ఉన్నారు. అంటే క్రైస్తవులుగా వీళ్ళు కొనసాగిపోతున్నారంటే ఆత్మలో పరిశుద్ధాత్మ ఉంది, శరీరంలో పరిశుద్ధాత్మ ఉంది. కానీ ప్రాణంలో మాత్రం వీడిలాగా కూర్చుని ఉన్నాడు. వీడి ప్రాణంలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు బయటికి వెళ్తాడంటే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చని కాల్చాలి. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి వాడిని కాల్చే వరకు కూడా వాడు వెళ్ళడు. పరిశుద్ధాత్మ అగ్ని రావాలంటే దేవుని యొక్క రాకడ జరగాలి. దేవుని యొక్క రాకడ అతని హృదయంలో జరిగితేనే కానీ అతను లోపల ఉన్న అంతరంగంలో ఉన్న సాతాను కాల్చివేయబడి వాడు బయటికి వెళ్ళలేడు. హల్లెలూయా. అందుకే ప్రజలు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం పొందుకోకుండా వాళ్ళు చేయాల్సిన ప్రతి కార్యములు చేస్తారు. భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు, అన్ని కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి. మారు మనసు కోసం మాట్లాడతారు, శుద్ధీకరించబడతారు. బైబిల్ ఆది కానుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అవసరమైతే అప్పచెప్పేస్తారు కూడా చూడకుండా. ప్రతి వాక్యం కోసం మాట్లాడతారు. వాళ్ళకి ప్రతి వాక్యం ఎక్కడుందో తెలుసు. వారి జీవితాల్లో వారు చేయాల్సిన ప్రతి కార్యము కూడా చేస్తారండి. కానీ వారు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం మాత్రం పొందుకోరు. హల్లెలూయా. దానికోసమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చల్లగాను లేరు, వెచ్చగాను లేరంటే వీళ్ళు పూర్తిగా అటు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. అంటే ప్రాణంలో దెయ్యం ఉంది, ఆత్మలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళు, దెయ్యానికి సంబంధించిన వాళ్ళు చెప్పండి ఒకసారి. ఏమండి? ఆత్మలోనే దేవుడు ఉన్నాడు, ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకున్నారు. వీళ్ళు ఆత్మలో వాక్యంలో కొనసాగుతున్నారు. ఇంచుమించు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉంటే ఈరోజు వాళ్ళలో ఆత్మలో పరిశుద్ధాత్మ ఉంది. ఈరోజు ఆత్మలో పరిశుద్ధాత్మ ఉన్నది కనుకే స్వస్థత వరం పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, మంచి బుద్ధివాక్యం చెప్తున్నారు, చక్కగా కార్యాలన్నీ చక్కగా జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. వాళ్ళు క్రైస్తవులుగా చాలా మంది అయిపోతున్నారు. అన్ని సంఘాలు పెరిగిపోతున్నాయి, కొట్టకొలుగులో పెరిగిపోతున్నాయి సంఘాలు. ఎక్కడ పడితే అక్కడ సంఘాలు పెట్టేస్తున్నారు, పాస్టర్లు అయిపోతున్నారు. మేము వాక్యం చెప్తాం, మాకు జ్ఞానం ఉంది, మేము పాస్టర్లం అని చెప్తున్నారు. అంత బాగునే ఉంది. కానీ ఇందులో ఆత్మలో బాప్తిజం ఎంతమంది పొందుకున్నారు? ఆత్మలో దేవుడు ఉంటే ప్రాణంలో దెయ్యం కూర్చోండి. అంటే వీళ్ళేమో చీకట్లో చేయాల్సిన కార్యాలు చీకట్లో చేస్తున్నారు, చీకటి సంబంధమైన కార్యాలన్నీ చీకట్లో వెళ్ళబుస్తూనే ఉన్నారు. అసూయ వాళ్ళు వెళ్తుంది, కామం వాళ్ళు వెళ్తుంది, ద్వేషం వాళ్ళు వెళ్తుంది, పాపం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అరే పాస్టర్ గారు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? పాస్టర్ గారు కదా, ఇదేంటి పిల్లల పాడు చేసేసాడు, ఇదే పాస్టర్ గారు కదా, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలాంటి కార్యాలు చేస్తున్నాడేంటి, ఇలా చేస్తున్నాడేంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడేంటి, ఇతని జీవితం ఎలా ఉందేంటి అని మనం ఆలోచిస్తాం. కానీ వాస్తవంగా అతని ప్రాణంలో దెయ్యం కూర్చుని ఉంది. హల్లెలూయా. ఆత్మలో దేవుడు ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుని కొరకు ఎంత నీట్గా బ్రతకాలని నీట్గా బ్రతుకుతున్నాడు, ఏం చేయాలంత నీట్గా అంత కార్యాలన్నీ ముందుకు వెళ్ళిపోతున్నాయి. కానీ అతని యొక్క ప్రాణంలో ఎవరున్నారండి? దెయ్యం ఉంది. లూసిఫర్ ఉన్నాడు.
లూసిఫర్ ఉండడం కారణం చేత అతను దేవుని యొక్క కుమారుడిగా క్రైస్తవుడిగా బాప్తిజం పొందాడు కానీ బైబిల్ చదువుతున్నాడు కానీ ప్రార్థన చేస్తున్నాడు కానీ అతను చేసే కార్యాలన్నీ చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మలోనేమో దేవుడు ఉన్నాడు, ప్రాణంలోనేమో దెయ్యం ఉంది. ఇతను ఎవరికి చెందుతాడు? ప్రవక్త ద్వారా దేవుడు అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 7వ సంఘకాలం యొక్క ప్రజలు ఎలా ఉన్నారంటే, పెంతుకొస్తు కాలం కాదు కాబట్టి ఇది. ఈ పెంతుకొస్తు కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే నలుదిక్కుల సంచరించడం ద్వారా జ్ఞానం అధికమైపోయి తిరుగుతాట్లు ఎక్కువైపోయి జ్ఞానాతిశయంతో మాటలు వస్తున్నాయి కానీ వారి జీవితాల్లో ప్రాణంలో పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా అన్నది వారు చెక్ చేసుకునే కాలం ఇది కాదు. హల్లెలూయా. అంటే ఆత్మలోనేమో దేవుడికి చెందారు, ప్రాణంలోనేమో దెయ్యానికి చెందారు. వీళ్ళు అటు దేవుడికి చెందిన వాళ్ళు కాదు, ఇటులా దెయ్యానికి చెందిన వాళ్ళు కాదు. ఇటు వెచ్చగాను లేరు, ఇటు చల్లగాను లేరు. నులివెచ్చగా ఉండిపోయారు, మధ్యలో ఉండిపోయారు. మధ్యరేఖాన్ని 2 పడవల మీద అడుగేసినప్పుడు ఏమవుతాడు? ఆ పడవ అటు వెళ్ళిపోద్ది, ఆ పడవ అటు వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ కాలుతో ఆ పడవ గెంటేస్తాడు, ఈ కాలుతో ఈ పడవ గెంటేస్తాడు. రెండు చోట్ల రెండింటి మీద స్థిరంగా ఉండదు. అది కాలు అటు ఉంటుంది కానీ బలమంతా అటు ఉంటుంది, ఆ పడవ అటు వెళ్ళిపోద్ది. ఈ కాలు ఇటు ఉంటుంది కానీ బలమంతా ఇటు ఉంటుంది, ఈ పడవ అటు వెళ్ళిపోద్ది. మధ్యలో ఇతను ఏమైపోతాడు? క్రైస్తవులు అలాగ అయిపోయారు. ప్రాబ్లం ఇప్పుడు క్రైస్తవులు ఈరోజు అలాగ అయిపోయారండి. 2 పడవల మీద అడుగేస్తున్నారు. అందుకే ఏలియా వచ్చి ఒక బలమైన స్వరం వినిపించింది వాళ్ళకి. ఏమన్నాడంటే, ఎంత కాలం మీరు 2 పడవల మీద అడుగేస్తారో అన్నాడే లేదండి. ఎంత కాలం మీరు 2 తలంపుల మధ్యలో కాలం గడిపేస్తారు? మరల లవోదిక సంఘకాలంలో ఈ కాలంలోకి ఏలియా వచ్చి కూడా అది కేకేశాడు. ఏమనంటే, ఎంతకాలం మీరు ఈ విధంగా 2 పడవల మీద అడుగేస్తారు? అంటే అటు దేవుడు అంటారు, ఇటు దెయ్యము అంటారు. అంటే ఆత్మలోని దేవుడు కావాలి, ప్రాణంలో దెయ్యం మాత్రం కదపరు. ప్రాణంలో దెయ్యం అలాగే కూర్చుని ఉంటుంది, దాన్ని మాత్రం కదపరు. దాన్ని కదిపితే పరిశుద్ధాత్మ రాకడ కావాలి మనకి. దాన్ని కదపాలంటే రాకడను దర్శించాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కావాలి, యేసుక్రీస్తు యొక్క జీవం మనలోకి రావాలి, పరిశుద్ధాత్మను కలుసుకోవాలి. ఆ దూతను మనం ఎప్పుడైతే కలుసుకుంటామో అగ్ని వచ్చి కాల్చిందో అప్పుడు మనము ప్రాణంలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టుకుంటాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యెషయాకి ఈ విషయం అర్థమైందో, యెషయాకి ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో అతను ఎలుగెత్తి ఏడుస్తున్నాడని. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను. దయచేసి ఇలాంటి అపవిత్రంగా 2 రకాలుగా ఉండడం నాకు ఇష్టం లేదు. నీకు అది ఇష్టం లేని కార్యం. నాకు దయచేసి నీవు నన్ను వెంటనే ఆ 2 తలంపుల నుంచి వేరు చేసి నా ఆత్మలో ఉన్న ప్రాణంలో ఉన్న ఆ యొక్క శాతాన్ని కాల్చు అని ఎప్పుడైతే బ్రతిమాలుకున్నాడో బలిపీఠం నుంచి దేవదూత అగ్నిని తీసుకొచ్చి పెదవులు కాల్చేసి. హల్లెలూయా. ఎప్పుడైతే కాల్చిందో, అతని యొక్క అంతరంగాన్ని కాల్చిందో, ఆ కాల్చబడిన అంతరంగంలో సాతాను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో బైబిల్ 66 గ్రంథాలు రచించాడండి. హల్లెలూయా. ఎన్ని గ్రంథాలు రచాడండి? యెషయా గ్రంథం 66 గ్రంథాలు. మొత్తం పుస్తకాలన్నీ కలిపి 66 పుస్తకాలు అయితే ఏకంగా 66 అధ్యాయాలు రచించాడు. యెషయా ఒక్కడే. బైబిల్ అంతా 66 పుస్తకాలు, కానీ ఎస్సీ ఒక్కడే 66 అధ్యాయాలు రచించాడు. ఏకంగా పుస్తకానికి 1 అధ్యాయం రాసుకొచ్చాడు. అంటే ఎప్పుడైతే ఆ యొక్క అంతరంగంలో ఉన్న సాతాను కాల్చివేయబడ్డాడో, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడో, ఆ యొక్క వ్యక్తి క్రీస్తు కొరకు పరిపూర్ణంగా జీవించగలిగాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు చదవండి. అది నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. అంటే ఈ నులివెచ్చగా ఉన్న వాళ్ళ జీవితాల మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి, ఎవరన్నా రోడ్డు అంటే వెళ్తున్నారు అనుకోండి, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండర్కి ఇచ్చి తుమ్ముకొని వస్తారు ఉమ్ము. అవునండి, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఏం అనలేక ఇంకా చిచ్చి ఇంకా చిరాకు తెప్పి అసహ్యం పుట్టించేసి తుప్పుక్కుని ఉమ్ము చేస్తారు. ఇప్పుడు దేవుడు ఆ స్థితిలోకి వచ్చేసాడు. అంటే ఒక క్రైస్తవుడిని చూసి, నులివెచ్చగా నటిస్తున్న క్రైస్తవుని చూసి, ఒక వేషధారిని చూసి, డబల్ గేమ్ ఆడుతున్న వ్యక్తులను చూసి
అటు దేవుడు ఇటు దెయ్యం అని చెప్పుకుని తిరుగుతున్న యొక్క వ్యక్తులను చూసి దేవుడు చేసే ప్రయత్నం ఏంటంటే క్యాండర్ ఇచ్చి ఉమ్మోస్తున్నాడు. అంటే అంత భయంకరంగా సహించుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటే దేవుడు దీవించాలండి. దేవుడు ఉమ్మూసే స్థితికి ప్రజలు వచ్చారంటే ఎంత వరస్ట్గా క్రైస్తవులు ఉంటే దేవుడు ఉమ్మూస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఉమ్మూసే స్థితిలోకి వచ్చాడంటే ఈ ప్రజలు ఎంత వేషధారిగా ఎంత నటిస్తున్నారో చూడండి. ఎంత భయంకరంగా 2 రకాలుగా డబుల్గా మారుతున్నారో చూడండి. ఆ రోజు పరలోకంలో దేవదూతలు ఆడిని అలాగా దేవదూతల సాతానుతోనేమో సాంగత్యం చేస్తూ పైకి ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం. పరిశుద్ధుడు కాదు, లోపలేమో పరిశుద్ధుడు కాదు, అపరిశుద్ధుడు. మమ్మల్ని మా స్థానంలోంచి పడేసినోడు మాకు దేవుళ్ళుగా చేయడం మానేసి మమ్మల్ని ఏదో బానిసలుగా చేసుకుని చూడాలి ఆరాధన చేసుకుంటున్నాడు. మేము దేవుళ్ళు అవ్వాల్సిన వాళ్ళం. సాతాను చూడు ఎంత మంచోడు, అతను మమ్మల్ని దేవుడిని చేస్తాను అంటున్నాడు. ఈ దేవుడేమో స్వార్థపరుడు, కుళ్ళోడు. అతను మమ్మల్ని దేవుడు చేయడానికి బదులుగా దేవుడు స్థానంలో ఉన్న వాళ్ళ మమ్మల్ని తీసుకెళ్లి దేవదూతలను చేసేసి ఆరాధన చేసుకుంటున్నాడు 24 గంటలు. పరిశుద్ధుడు 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 అంటున్నాడు. ఇది ఎక్కడ గోలా? దేవుడికి అసలు ప్రేమ లేదు మా మీద. దేవుడికి అసలు ప్రేమ లేదు మా మీద. చూడు, దేవుడికి ప్రేమ ఉంటే మనల్ని ఎందుకు పట్టించుకోడు? దేవుడికి ప్రేమ ఉంటే మనల్ని ఎందుకు మనల్ని ఎందుకు ఇలాగా వదిలేస్తాడు? దేవుడికి ప్రేమ ఉంటే మనల్ని ఎందుకు ఇలాగా అత్తమాడుకు ఆరాధన చేయండి ఆరాధన కోరుకుంటాడు తప్ప మనం చేయాల్సింది ఏం చేయట్లే. మనం ప్రేమించాల్సింది పోయి మనం దేవుడిగా చేయాల్సింది పోయి మనల్ని అత్యధికంగా చేయాల్సింది పోయి హెచ్చింపు స్థానంలో ఉండవలసింది పోయి మనల్ని దేవతలుగానే ఉంచేసి ఇలాగ ఆరాధన చేసుకున్నాడు. ఈ దేవుడు ఎంత స్వార్థపరుడో చూడు. ప్రేమ లేదు ఈయనలో, లోపలది. పైకేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ. హల్లెలూయా. హృదయాంతరంగములు ఎరిగిన దేవునికి ఆలోచన తెలియవంటారా? హృదయ రహస్యము బయలుపరచగలిగిన దేవుడికి ఆలోచన తెలియవంటారా? వాళ్ళ హృదయాలలో ఏం ఆలోచిస్తున్నారు దేవుడు తెలియదంటారా? హల్లెలూయా. ఏం చేస్తారో తెలుసా వాక్యము? ఒకవేళ గనక అలాగ ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏం చేస్తుందండి ఇప్పుడు ఈ యొక్క వాక్యం? ఏం చేస్తుందంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏ విధంగా లోపల ఆలోచన బయటకు తీసుకొస్తాడో చూడండి. వాక్యము బలము గలదై 2 అంచులు ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను బయటకు తీసేస్తుంది. ఎంత ప్రాణమాలను ఎముకలను మూలుగులను విభజించినట్టు మట్టుకు దూరుచు వాక్యము లోనకెళ్ళి లోపల ఉన్న హృదయ ఆలోచనలను బయటకు తీసుకొస్తుందంటే మరి అక్కడ దేవదూతలు ఏం ఆలోచిస్తున్నాయో దేవుడు తెలీదా? దేవదూతలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయో దేవుడు తెలీదా? వాటి హృదయము దేవుడికి తెలీదా? వాటి జీవితాలు దేవుడికి తెలీదా? వాళ్ళు పైకి ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు, లోన్ ఏ విధంగా నటిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క నటనాత్మతో కలిగి డబల్ గేమ్ ఆడుతున్నారో దేవుడికి తెలీదా? హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా తెలుసా. దాన్ని చూశాడే. ఎప్పుడైతే చూశాడో ఆ యొక్క క్రియను ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఉమ్మూసి అసహించుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమించిన వారిని బయటికి తెస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 3:14 ఆయన ఏం చేస్తున్నాడంటే 3:14 ఇలాగు రాయము, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానను వెచ్చగానని లేవు,
నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోటి నుండి ఉమ్ము వేయని ఉద్దేశిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడు. అసలు బైబిల్ మొదలెట్టిన తర్వాత ఇలాంటి భయంకరమైన మాటలు దేవుడు మాట్లాడలేదండి. కానీ లవోదికే సంఘకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘాలతో, పరిశుద్ధులు అనబడిన వారితో, మేము నీతిమంతులమని చెప్పుకున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. చూడండి, దౌర్భాగ్యుడు అంటే అర్థం ఏంటి? దౌర్భాగ్యుడు అంటే ఏంటండి? ఏమండి? ఎందుకు పనికి మాలినోడు అనమాట దౌర్భాగ్యుడు. ఇతను ఎందుకు ఉపయోగపడ్డా? ఇంకా అగ్నిలో కాల్చబడడానికి తప్ప ఇంకెందుకు పనికిరాడు వ్యక్తి. వీడు దౌర్భాగ్యుడట. దిక్కుమాలుడు అంటే దిక్కుమొక్కు లేదు అంటారు చూసారా. దిక్కు అంటే ఒక తల్లిలో, ఒక తండ్రో, లేకపోతే ఒక ఫ్రెండ్సో, ఒక స్నేహితులో, లేకపోతే ఏదో ఒక ఆధారం ఉండాలి మనిషికి. కానీ ఏ ఆధారం లేకుండా, ఇతను తల్లి తండ్రి ఆధారం ఏమీ లేకుండా పూర్తిగా దిక్కులేనుడు అయిపోడు. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. దిక్కు మొక్కు లేదు అయిపోయింది అనమాట. అంటే తల్లి ఎవరు? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. తండ్రి ఎవడు? యెహోవా అని ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మయే తండ్రిగా ఉన్నాడు, ఎలుషద్ద అయి ఉన్నాడు. హల్లెలూయా, ఆయనే తల్లి, ఆయనే తండ్రి. కానీ వీళ్ళకి ఎవరు లేరు. తల్లి తెలియదు, తండ్రి తెలియదు, నిజమైన సంఘమో తెలియదు, నిజమైన దేవుడు తెలియదు. అసలు ప్రపంచంలో నిజమైన దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఏదో వాళ్ళకి తెలియదు. నిజమైన సృష్టికర్త, వాళ్ళని సృష్టించిన సృష్టికర్త ఎవరో వాళ్ళకి తెలియదు. తల్లి అనగా సంఘమై ఉన్నది, తండ్రి అనగా దేవుడై ఉన్నాడు. దేవుడు పక్క అవసరం తెలియదు వాళ్ళకి, దెయ్యము తెలియదు. ఈ కాలంలో ప్రవక్త మాట చెప్పాడు. కంచెరగాడిని తీసుకున్నాడు ప్రవక్త. కంచెరగాడిది ఏం చేస్తుందంటే, కంచెరగాడిది అది ఎలా వచ్చిందంటే సంకరం చేయిస్తే వచ్చిందనమాట. ఏమండి, వింటున్నారా? అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు కంచెరగాడిది ఎలాగొచ్చిందంటే, గుర్రం బాగా బరువులు మోస్తుందండి. గుర్రం బాగా పరుగులు ఎడుతుంది. యుద్ధాల్లో బాగా వాడుకునేవారు అనమాట. బాగా పరుగులు ఎట్టాలంటే గుర్రాన్ని వాడుకునేవారు. ఎక్కడికన్నా దేశాలు దాటి వెళ్ళాలన్నా, లేకపోతే విహారయాత్రకు వెళ్ళాలన్నా గుర్రాలు ఎక్కి వెళ్ళేవారు. బాగా పరుగులు ఎడుతుంది అది. గాడిద బాగా బరువులు మోస్తుంది. అంతకుముందు బరువులు మోయడానికి గాడిలో వాడేవారు. ఈ కార్లు, బళ్ళు, ఎడ్లు బళ్ళు ఇవన్నీ లేకముందు అసలు బరువులు మోసే ఆయుధం ఏంటంటే గాడిద బాగా బరువులు మోస్తుంది, గుర్రం బాగా పరిగెడుతుంది. మనిషికి ఎంత తెలివితేటలు ఎక్కువైపోయినాయి అంటే, ఈ గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ చేస్తే పరిగెత్తి ఇదే పరిగెడుతుంది, బరువులు కూడా ఇది మోసేస్తుంది. 2 పనులు చేసేసుకోవచ్చు ఒక వస్తువు చేత. పరిగెత్తాలంటే గుర్రాన్ని కొనాల్సి వస్తుంది, బరువులు మొయ్యాలంటే గాడిదని కొనాల్సి వస్తుంది. లేదు 2 పనులు ఒకటే చేయాలంటే మనం క్రాసింగ్ చేస్తే 2 పనులు ఒకటే చేసి జంతువు వస్తుందని చెప్పి ఇలా గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ చేశారు. గుర్రాన్ని గాడిని క్రాసింగ్ చేస్తే కంచెరగాడి వచ్చింది. హల్లెలూయా, అసలుకే ఎసరు వచ్చింది. ఏంటంటే ఇది పరిగెట్టడానికి పనికిరాదు, అటు బరువులు మొయ్యడానికి కూడా పనికిరాదు. అది అలా నిలబడి చూస్తుందంటే ఏమన్నా కేకేసి ఓయ్ నీ తల్లి ఎవరో అని కనుక కంచెరగాడిని అడిగితే ఆ కంచెరగాడిదంట కంచె ఓపిలా గాడిదం చూస్తుందంట. ఈ చెవులన్నీనేమో మా అమ్మలాగా ఉన్నాయి, గాడిదలాగా ఉన్నాను. మళ్ళీ గుర్రంకి చూస్తుందంట. ఈ తోక, ముక్కు, నోరు గుర్రంలా ఉన్నాయి. నేను గుర్రానికి పుట్టానా గాడిదకి పుట్టానా డిసైడ్మెంట్ లేదు దీనికి అయోమయం వచ్చేస్తుంది, గందరగోళం వచ్చేస్తుంది. నేను ఎవరికి పుట్టాను? గుర్రానికి పుట్టానా గాడిదకి పుట్టానా? నేను ఎవరో చెప్పమ్మా. మాట రావట్లేదు, నోట్లో మాట లేదు దానికి. అమ్మని చెప్తుంది, నాన్నని చెప్తుందా? దీనికి ఎవరు అర్థం కావట్లేదు, ఎవరు పుట్టారో అర్థం కావట్లేదు. కొంచెం చెవులై ముక్కులై చూస్తేనేమో గాడిలాగా ఉంది, తోకలో నడుము అదంతా చూస్తుంటేనేమో గుర్రలాగా ఉంది. ఏమని చెప్తుంది ఇప్పుడు? ఏమన్నా అమ్మ నువ్వు అలా కాదు, నీ ముక్కు ఇలా ఉంది, నీ నోరు ఇలా ఉంది, నీ వస్తువులు ఇలా ఉన్నాయి, నీ యొక్క అవయవాలు ఉన్నాయి అని ఎవరన్నా వచ్చి వివరిస్తున్నారనుకోండి, అంత వివరణ చెవులు ఎంత ఇలా వింటదంట. అంత ఇదేసిన తర్వాత ఏమన్నావంటే నోట్లో మాటలేదు. ఎందుకంటే దానికి ఏం అర్థం కాలేదు. హల్లెలూయా. అంటే కంచెరగాడిద తినడానికి తప్ప
అది దేనికి పనికిరాదు అనమాట. కంచెరగాడిద దేనికి పనికిరాదు. అంటే ఇప్పుడు నిజమైన దిక్కుమాలని కలిగిన వ్యక్తులకి, దిక్కు లేని వ్యక్తులకి, గమ్యం లేని వ్యక్తులకి, నిజ సంఘాన్ని గుర్తించలేని వ్యక్తులకి, పరిశుద్ధాత్మను గుర్తించలేని వ్యక్తులకి, సృష్టికర్తను గుర్తించలేని వ్యక్తులకి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఏమని హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. దేవుడు కంచెరగాడిదలు ఉన్న మనస్సాక్షి ఈరోజు నిజ సంఘాన్ని, నిజ దేవుడిని గుర్తించలేని ప్రజలకు ఉందన్నమాట. అంటే దిక్కుమొక్కు లేనుడు అంటే ఎవరో, ఇవి కంచెరగాడిద. దిక్కులేనుడు, దిక్కులేనుడు నిజ సంఘాన్ని గుర్తించలేదు, నిజమైన దేవుడిని గుర్తించలేదు. అతను సృష్టించిన సృష్టికర్త ఎవరో అతనికి తెలియదు. ఏవో చెప్తూ ఉంటారు, ఎవరెవరు ఏదేదో చెప్తూ ఉంటారు, అన్నీ అంటారు, అన్నీ చేస్తారు, కానీ నిజమైన దాన్ని గుర్తించడంలో విఫలమైపోతారు. అంటే ఇది యొక్క కంచెర గాడిద. గాడిదం కొంచెం చూస్తుంది, గుర్రం కొంచెం చూస్తుంది. ఎవరు పుట్టారో తెలియక అయోమయమైన జీవితం అంతా అయోమయమే, గందరగోళమే. మనశ్శాంతి మాత్రం ఆ యొక్క దాంట్లో ఉండదు. తింటాను తప్ప దేనికి పనిచేయలేదు. హల్లెలూయా. నెక్స్ట్, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. దరిద్రం అంటే తెలుసు కదా. దరిద్రం ఏంటండి? ఇంకా అసలు ఏమి కూడా అతని జీవితంలో లేదు. దరిద్రత అన్నమాట. ఎంత భయంకరమైన దరిద్రత అంటే అతను కనీసం కట్టుకోవడం కూడా క్లాతులు లేవు. దరిద్రుడు అయిపోడు. అతను దిక్కుమాలలో ఉన్నాడు. ఒంటి మీద గుడ్డ ఉందో లేదో, ఆయనకు వస్త్రం ఉందో లేదో చూసుకునే స్థితిలో కూడా అతను లేడు. హల్లెలూయా. దరిద్రత. ఈరోజు నిజమైన క్రైస్తవుడికి దేవుడు వస్త్రం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ యొక్క వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని చెప్పాడు పరిశుద్ధుల మీద. కానీ ఆ నీతి వస్త్రాన్ని వీళ్ళు కప్పుకున్నారో లేదో, అసలు పరిశుద్ధాత్మ పొందుకున్నారో లేదో వీళ్ళకే తెలియదు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అసలు పరిశుద్ధాత్మ పొందుకున్నారో లేదో వీళ్ళకే తెలియదు. ఏమైనా నువ్వు పరిశుద్ధాత్మ పొందావా? ఏమో తెలియదండి, ఎప్పుడో పొందుకున్నట్టు ఉంది కానీ గుర్తులు ఏం సరిగాని అంటే. హల్లెలూయా. అంటే వీళ్ళ జీవితాల్లో నీతి వస్త్రం దేవుడు ఇస్తే పొందుకున్నారో లేదో తెలీదు. తర్వాత గుడ్డివాడు. గుడ్డివాడు అంటే చూడలేని గుడ్డితనం. భౌతిక నేత్రాలన్నీ బాగానే చూస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధంగా, ఇది ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను నేనోయ్, భౌతికంగా మాట్లాడతలేదు. ఇది ఆత్మ సంబంధం అని బైబిల్. ఇది ఆత్మ సంబంధంగా ఇతను గుడ్డివాడు అయిపోయాడు. ఇతని మనోనేత్రాలు మూసివేయబడి ఉన్నాయి. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకనొక రోజు యేసుక్రీస్తు వీధులంటే నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తుంటే కొన్ని లక్షల మంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. కొన్ని లక్షల మంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, కానీ ఏదో రొట్టిస్తాడనో, లేకపోతే ఇల్లు కట్టి పెడతాడనో, లేకపోతే ఆరోగ్యం ఇస్తాడనో, లేకపోతే ఆర్థికంగా మనల్ని అభివృద్ధి చేస్తాడనో, లేకపోతే ఏదో అతని దగ్గర ఏదో ఆశించి అతని వెనకాల పరుగులు పెడుతున్నారు. కానీ ఆ రోడ్డు పక్కన గుడ్డోడు ఉన్నాడు, గుడ్డు బర్తలోమయ్య అతని పేరు. ఆ గుడ్డి బర్తలోమయ్య ఆ రోడ్డు అంటే వెళ్తుంటే ఆ తాకిడి విని ఆ పక్కన ఒక కుర్రోనికి ఆకించి అడిగాడు, ఏంటి బాబు ఈ తాకిడి ఏంటి, ఈ యొక్క జనాలందరూ ఇలాగే వెళ్తున్నారు, ఏమైంది అని అడిగితే అతను అన్నాడు, ఎవరో నజరేయుడని ఏసంటండి ఇలా వెళ్తున్నాడు, అతను చాలా మంచి ప్రవర్తనగా ఉన్నాడు అని చెప్పుకున్నారు అందరూ. అందుకే ఆయన వెంబడించుకుంటూ జనసమూహం వెంటాడుతుందని చెప్పారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే వెంటనే తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆ నజరేయుడని యేసు అనే మాట వినగానే ఇతని రోమాలు ఇలా నిక్కబడుతున్నాయంట. అతని యొక్క ప్రవచనాలు గుర్తొచ్చినాయంట. అంటే యేసు అంటే రక్షకుడు, ఆ రక్షించేవాడు ఇప్పుడు వచ్చాడు, నాకు కళ్ళు ఇచ్చేవాడు ఇప్పుడు వచ్చాడు, నా హృదయంలోకి వచ్చి పరిశుద్ధాత్మనిచ్చే రాజు భూమి మీద తిరుగుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే గ్రహించాడో, ఆమేన్ హల్లెలూయా, వెంటనే అరపలాట మొదలు పెట్టాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలాడి మొదలెట్టాడట. హల్లెలూయా. గుడ్డివాడైన ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చిన దేవుని గుర్తించాడండి. ఏమండి? కానీ లక్షల మంది ఆయన చూస్తూ ఆయన వెనకాల వెళ్తున్నారు, కానీ ఈయన దేవుని కుమారుడు,
మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని ఒక్క వ్యక్తి కూడా గుర్తించలేదు. ఇప్పుడు చెప్పండి, చూస్తున్న వీలు గుడ్డోళ్ళ, చూడకుండా కళ్ళు లేకుండా ఆత్మీయ నేత్రాలతో ఆయన చూసిన ఈయన గుడ్డోడా? ఏమండి, చూస్తున్న వాళ్ళు గుడ్డోళ్ళ, కంటి చూపు లేకుండా ఆత్మీయంగా యేసుక్రీస్తుని దేవుని కుమారుడిని గుర్తించినోడు ఈయన గుడ్డోడా? అదనమాట. అంటే వాళ్ళు చూస్తూ చూడనట్టుగా యెషయా చెప్పినట్లుగా గుడ్డోళ్ళు అయిపోయారు, ఆత్మ సంబంధమైన గుడ్డోళ్ళు అయిపోయారు. కానీ ఈ గుడ్డువాడు మాత్రం ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడిన వాడు మాత్రం ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన నాకు కళ్ళు ఇచ్చేవాడు, ఆయన నన్ను రక్షించేవాడు, నా హృదయంలోకి వచ్చేవాడు ఆయనే. ఈ కాలం మీద ప్రవర్త ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడండి. ఏం చెప్పాడు తెలుసండి? మొన్న లాస్ట్ వీక్ చెప్పాను మీకు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, ముగ్గురు కుమారులుగా దేవుడు భూమికి వచ్చాడు. మనిషి కుమారుడు అనగా ప్రవర్త అయి ఉన్నాడు, దేవుని కుమారుడు అనగా పరిశుద్ధాత్మ ఉన్నది, దావీదు కుమారుడు అనగా అది 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు దావీదు కుమారుడిగా పరిపాలన చేయడానికి దేవుడు దావీదు కుమారుడిగా వస్తున్నాడు. దేవుని కుమారుడిగా సంఘకాలాల్లో, ఈ యొక్క సంఘకాలాల్లో దేవుని కుమారుడిగా ఉన్నాడు. మనిషి కుమారుడిగా 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాల పాటేమో భూమి మీదకి వచ్చి మనిషి కుమారుడిగా పరిచయం చేశాడు. దేవుని కుమారుడిగానేమో 7 సంఘకాలాల్లో జీవించాడు. దావీదు కుమారుడిగానేమో 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఎందుకంటే దావీదు రాజు కాబట్టి ఆయన కుమారుడు యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఇప్పుడు దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనిషి కుమారుడు అనగా ప్రవర్త అయి ఉన్నాడు. ప్రవర్త అంటే అర్థం ఏంటి? ప్రవచించేవాడు, దీర్ఘదర్శి. అంటే ప్రవర్త వచ్చాడంటే మన శరీరంలో ప్రవర్త ప్రత్యక్షత ఎప్పుడైతే మనకు వచ్చిందో మన శరీరంలో మారు మనసు వస్తుందండి. హల్లెలూయా. ప్రవర్త యొక్క ప్రత్యక్షత మనం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరంలో మారు మనసు వస్తుంది. అలాగే దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత మన శరీరంకి వచ్చినప్పటికి ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకుంటాం మనం. ఏంటండి అంటే ప్రవర్త ప్రత్యక్షత వచ్చినప్పుడు శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకుంటాం, దేవుని కుమారుడు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఏమో ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకుంటాం. ఇప్పుడు దావీదు కుమారుడు యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు మనము ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకుంటాం. హల్లెలూయా. అంటే 3 కుమారులు 3 నామాల్లో వస్తున్నారు కాబట్టి 3 కుమారులు, ఫస్ట్ మనిషి కుమారుడు వచ్చినాడేమో శరీరంలో మారు మనసు వస్తుంది, దేవుని కుమారుడు వచ్చినామో శరీరంలో పరిశుద్ధాత్మ వస్తుంది, దావీదు కుమారుడు వచ్చినప్పుడేమో ప్రాణంలో పరిశుద్ధాత్మ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటి? అన్యజనులకి దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటంటే ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకోవడం. ఎక్కడండి? ప్రాణంలో పరిశుద్ధాత్మ. ఇందాక మీకు చెప్పాను, ఇదిగోండి. ఇది శరీరం అండి, ఇది ఆత్మ అండి, ఇది ప్రాణం. ఈ శరీరానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి చెప్పాను, ఈ ఆత్మకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ప్రాణానికి మాత్రం ఒకటే ఉన్నాయి. ఇక్కడ దేవుడైనా ఉండాలి లేదా దెయ్యమైనా ఉండాలి, 2 ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు మీ శరీరం అభిషేకించబడుతుంది, దేవుని కుమారుడిగా వచ్చినప్పుడే మీ యొక్క ఆత్మ అభిషేకించబడుతుంది, ప్రాణంలో దావీదు కుమారుడిగా వచ్చినప్పుడే మీ ప్రాణం అభిషేకించబడుతుంది. అంటే 3 రాకళ్ళు అనమాట. 3 రాకళ్ళు, 3 కుమారులు భూమి మీదకి రావడం. 3 రాకళ్ళు అంటే మొదటి రాకడ శరీర సంబంధమైంది, 2వ రాకడ ఆత్మ సంబంధమైంది, 3వ రాకడ ప్రాణానికి సంబంధమైంది. హల్లెలూయా. అంటే 3 రాకలు బైబిల్లో పెట్టాడు దేవుడు. 3 రాకల ద్వారా 3 విధాలుగా మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. ఇప్పుడు ప్రాణంలోకి వచ్చే పరిచర్య ఏంటంటే దావీదు కుమారుడు యొక్క పరిచర్య. కానీ ఏకంగా ఎలాంటి ప్రత్యక్షత గుడ్డు భర్తలముకు వచ్చేసిందో తెలుసండి? అప్పుడు దేవుడు అంటే మనుష్య కుమారుడుగా ఉన్నాడట. గుడ్డు భర్తలోమే కాలంలో యేసుక్రీస్తు భూమి మీదకి ఎలా వచ్చాడంటే మనుష్య కుమారుడిగా ప్రవర్తగా వచ్చాడు భూమిపైకి. కానీ ఈ యొక్క గుడ్డి భర్తలో మాత్రం దావీదు కుమారుడు అని గౌరవించి అంటున్నాడు. దావీదు కుమారుడు అంటే ఇతను ఎలా ఆలోచిస్తున్నాడు? ఇతను గుడ్డోడండి. నాకు కల్లి ప్రభువుని అడగట్లేదు, కళ్ళు ఇస్తే ఈ ప్రపంచం మీద వస్తాడు. కానీ
ఇతను ఏం అడుగుతున్నాడు తెలిసిన, దావీదు కుమారుడు నన్ను కరుణించి అంటాడు. అది అర్థం ఏంటంటే నేరుగా ఆయన్ని ప్రాణంలోకి ఆహ్వానిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే యెషయా చరిత్ర బాగా చదివాడు గుడ్డు బర్తలోమయ్య యెషయా చరిత్ర బాగా చదివాడు. అంటే ప్రాణంలో నుంచి దెయ్యం వెళ్ళిపోతే నేను దేవుడి కుమారుని అయిపోతాను, నేను దేవుడితో వెళ్ళిపోతాను, దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నేను నాకు రాజ్యం కావాలని చెప్పి ఏకంగా ప్రాణంలోకి దేవుడిని ఆహ్వానించేస్తున్నాడు గుడ్డు బర్తలోమయ్య. ఏమని హల్లెలూయా. అందుకే దేవుడు గుడ్డు బర్తలోమయ్య 4 సార్లు కేకేస్తున్నా పలకలేదట. ఆయన మనుషు కుమారుడని కేకేయాలి, అలా కేకేయడం మానేసి దేవుని కుమారుడని కేకేస్తున్నాడు. ఆయన మాటిని ముందు కేకేయని పడ్డది ఆయనకి, విని అని పని వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం వెళ్ళిపోడట. ఎందుకంటే ఈయన పిలవాల్సిన కాలంలో పిలవట్లేదు. హల్లెలూయా. ఆయనకి ఎంత రెవల్యూషన్ వచ్చిందో చూడండి. అంటే ఒక గుడ్డివాడికి ఉన్న రెవల్యూషన్, ఒక కళ్ళు లేని వాడికి ఉన్న రెవల్యూషన్ ఈ చూస్తున్న ప్రజలకు లేదండి. ఈ చూస్తున్న ప్రజలకి అక్షరాలు చదివి బైబిల్ చదివి కంఠస్థ పద్యాలు పట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క ప్రవచనాలు చూసి వాగ్దానాలు చూసి ఆ బైబిల్ అంతా చదివిన ఆ మనోనేత్రాలుగా చూస్తున్న వారికి ఆయన కనపడట్లేదు, గుడ్డోడు కనపడతాడు. హల్లెలూయా. అదనమాట. అంటే గుడ్డివాడు దేంట్లో గుడ్డోడు? ఎవరు గుడ్డివారు? ఇప్పుడు ఎవరు గుడ్డివారండి? ఎవరికైతే ఆత్మ సంబంధమైన దృష్టి లేదో, ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో, ఎవరికైతే వారి యొక్క చూపు నివ్వడానికి గుడ్డితనం కలిగి ఉన్నారో వారు దేవుణ్ణి చూడలేని వారు గుడ్డోరై ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఈ గుడ్డితనం ఇంకొకటి నాకు గుర్తొస్తున్నాయి. మరి ఒక్కసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి యెషయా గ్రంథం 29:10. యెషయా గ్రంథం 29:10. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవర్తను చెడగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు చూపు రావాలంటే, ఆత్మ సంబంధమైన దృష్టి రావాలంటే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన దృష్టితో దేవుణ్ణి చూడాలి అని ఎవరికైనా ఉన్నది అంటే వారికి కన్ను ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కన్నులు అంటే ఈ కన్నులు కాదు, కానీ మనకు ఆత్మ సంబంధమైన కళ్ళు ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికైతే ప్రవక్తను కలిగి ఉంటారో, ఎవరైతే ప్రవక్తను వెంబడిస్తారో, ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలను ఎవరైతే చూస్తారో వాళ్ళు దేవుని చూస్తారు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే వీళ్ళు గుడ్డివారు ఎలాగైపోయారు, గుడ్డోళ్ళు ఎలాగైపోయారు, వారికి ఉన్న ప్రవక్తను వాళ్ళు చెదరగొట్టుకున్నారనమాట. గాఢ నిద్ర ఆత్మను వారిపైన కుమ్మరించడం వలన, వారికి నేత్రాలకు ఉన్న ప్రవర్తనను వారు చెడగొట్టుకున్నందువలన వారు గుడ్డోలు అయిపోయారు. హల్లెలూయా. అంటే లవోదికీయ సంఘకాలం ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళండి? ప్రవర్తన లేని గుడ్డోళ్ళు, ప్రవర్తన లేని గుడ్డోళ్ళు. తర్వాత దిగంబరులు. దిగంబరులు అని తెలుసు మీకు, బట్టలు లేకుండా ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకి ఒంటి మీద నూలు పోపు కూడా లేదు. కానీ ఇన్ని పరిస్థితులు ఇలా కలిగి ఏం చెప్పాడు దేవుడు? దిక్కుమాలినోడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగక. అసలు ఈ కాలం యొక్క ప్రజలు, లవోదికీయలో ఉన్న ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, లవోదికీయలో ఉన్న ప్రజల యొక్క దృష్టి ఎలా ఉన్నదంటే, లవోదికీయుల ప్రజల యొక్క ఆత్మ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఎలా ఉన్నాయి చూడండి. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకు బైబిల్ అంతా తెలుసు, ప్రతి సంఘము కూడా తిరిగాను, ప్రతి పాస్టర్ కూడా నాకు తెలుసు, ప్రతి యొక్క విధానం కూడా నాకు తెలుసు, నేను అన్ని అనుభవించేశాను, నాకంతా తెలుసు, నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఈ కాలంలో లవోదికీయలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి.
హల్లెలూయా. అయ్యా, ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త పంపించబడ్డాడు. మనం ఏదైనా తోటలో పాపం వల్ల మన నేత్రాలు పోగొట్టేసుకున్నాం, మన కంటి చూపు పోగొట్టేసుకున్నాం. మన కంటి చూపు ప్రవక్త అయి ఉన్నాడు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ప్రవర్తన ఇచ్చాడు. మరలా మనకు కళ్ళు తెరిచాడు. మరలా కళ్ళు తెరవబడడం వల్ల వాక్యాన్ని చూసి దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అయ్యా, ఈ కాలంలో వర్తమానం వచ్చింది. అయ్యా, ఈ కాలంలో నోవహు లాంటి ప్రవర్త వచ్చాడు. ఎప్పుడైతే మనం చూసామో మనం రాకడ కొరకు సిద్ధపడతాము అని ఎవరికైనా చెప్పామనుకో, అయ్ మాకు తెలియదు వాక్యం, మాకు లేవేటి సంఘాలు, మేము చదవలేదు అనుకున్నావా? వర్తమానం మాకు తెలియదు అనుకున్నావా? వాక్యం మాకు తెలియదు అనుకున్నావా? ఏ కోడ్ ఎక్కడుందో నేను చెప్తాను, చెప్పమంటో చెప్పు. ఏ ప్రవర్త ఎక్కడ ఏం చెప్పు నాకు తెలుసు, నేను చెప్తాను మొత్తం అంటాను. చూపించమంటావా? ఏ వాక్యం ఎక్కడుందో మొత్తం చూపిస్తాను. ఏ వాక్యం ఎక్కడ మొత్తం చెప్తాను. ఏ సంఘం ఎక్కడుందో, ఏ పాస్ ఎక్కడుందో, ఏ పాస్ ఎలాంటోడు, వాడి గుణాలు ఏంటో, వాడు ఏం చేశాడు మొత్తం జరుగుతాడు నాకు తెలుసు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రజలు ఎంత అహంకారంతో ఉన్నారు చూడండి, ఎంత గర్వంతో ఉన్నారు చూడండి. అంతా నాకు తెలుసు, ఎవడెలాంటాడో నాకు తెలుసు, ఎవడు ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలుసు, ఏం చేసిన మొత్తం అంతా నాకు మొత్తం తెలుసు. నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. ప్రజల యొక్క అహంకారపూరితమైన మనసు ఈరోజు ప్రజల్లో ఉంది. ఇది కాలంలో ఉండే ఆత్మది, లవోదికీయ సంఘం యొక్క ఆత్మది. ఈ ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు అందరూ కూడా అంత గర్వంతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు భక్తి లేదా, ఆత్మీయత లేదా, వాక్యం లేదా, పరిశుద్ధత లేదా, వరాలు లేవా, దీవెన లేవా, వాక్యం వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ దృష్టి ఎంత దృష్టి అంటే అహంకారం, తలబిరుసుతనం. వాళ్ళు ఎవరు చెప్పినా అసలు మనసులో కాదు కదా, కనీసం నోటి దగ్గర కూడా వాళ్ళు రానివ్వరు. అంత భయంకరమైన గర్వం లోపల నరనరాల్లో జీర్ణించిపోయింది వాళ్ళకి. ఈ లవోదికీయ సంఘకాలం యొక్క ఆత్మ ఏంటంటే భయంకరమైన గర్వపు ఆత్మ. ఇది ప్రకటనకి అక్కడ ఏ ప్రారలోకంలో మొట్టమొదటిగా సాతాను పొందుకున్న బహు భ్రష్టాత్మ ఏమిటంటే గర్వపాత్మ. ఈ ఆత్మ ఈరోజు సంఘంలో ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆ ఆత్మ ఈరోజు మనుషులో ఉంది. వాళ్ళు విశ్వాసులు కాదా? వాళ్ళకి వర్తమానం తెలీదా? వాళ్ళకి పాఠం తెలీదా? వాళ్ళకి ప్రార్థనలు తెలీదా? వాళ్ళకి వాక్యము కోర్సు తెలీదా? అంటే మొత్తం అన్ని తెలుసు, అన్ని తెలుసు. కానీ తెలిసే ఇంత అహంకార దృష్టితో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండే ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ కాదు, లవోదికీయ సంఘకాలం యొక్క ఆత్మ, ఆ సాతానిక లూసిఫర్ యొక్క ఆత్మ స్పష్టంగా వాళ్ళు పొందుకొని వాళ్ళు పరిపక్వం అయిపోయి ఉన్నారనమాట. అంటే లూసిఫర్ వారిలో పరిపక్వం అయిపోయాడు. దేవుడు పరిపక్వం అవడానికి బదులుగా, దేవుని కుమారుడు వారిలో పరిపక్వం అవడానికి బదులుగా సాతానుడు వారిలో పరిపక్వం అయ్యాడు. సాతానుడు వారిలో పరిపక్వం అయ్యాడు అనడానికి సూచన ఏంటంటే భయంకరమైన తలబిరుస్తనం వారి హృదయాల్లో ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. లవోదికీయ సంఘకాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. ఆ రోజు పరలోకంలో సాతాను ఎలాగైతే ఉన్నాడో ఈరోజు లవోదికీయంలో ఉన్న సంఘంలో ఉన్న ఆత్మ అలా ఉంది. అందుకే దేవుడు ఆ యొక్క క్యాండర్కి తుమ్ముందుకు వస్తున్నాడు అనుకున్నారు. ఈరోజు ప్రజల మీద అంత ఉమ్మూసే స్థితికి ప్రజలు ఎందుకు వచ్చారనుకున్నారు? ఈరోజు దేవుణ్ణే బూటుకాలతో తన్నే స్థితికి విశ్వాసం ఉన్నాడు. ఈరోజు విశ్వాసి దేవుణ్ణే బూటుకాలతో ఒక్క తన్ను తన్నడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరండి? నేను. దేవుడు ఎవరండి? నేను. నా ఆలోచనలు, నా క్రియలు, నా స్వభావం, నా ఉద్దేశం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అడగడానికి దేవుడు అనే ప్రజలు ఉన్నారు. నా రాజ్యం ఇది, నా రాజ్యం ఇది అంటున్నాడంటే, నా ఇష్టం అంటున్నాడంటే ఎవడున్నా లోపల మాట్లాడేది ఆ వ్యక్తి కాదండి, మాట్లాడేది ఆ వ్యక్తి కాదు. నా రాజ్యం ఇది, నా ఇష్టం అన్నాడు అనుకో, అప్పుడు అర్థం అవ్వాలి సాతాను రాజ్యంలో పరిపక్వం అయిపోయాడు. అందుకే ఎక్కువ వాదించకూడదు అని ఎందుకు అంటారంటే, వాడు పరిపక్వం, వాడి కండిషన్ అర్థమవుతుంది, ఇంకా అర్థం వాదన పెట్టుకోకూడదు. వాడిని ఎంత సైడ్ అయితే అంత మంచిది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కొలను గాక. చదవండి.
ఆ, ఆ, ఆ. వస్త్రములను ఉమ్, 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 ఆ. గద్దించి శిక్షించుచున్నాను. ఆ. ఇక్కడ రెండు ప్రపంచాలు సిద్ధమవుతున్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన ప్రపంచం రెడీ అవుతుంది, ఒకటి భౌతిక సంబంధమైన రాజ్యము కట్టబడుతుంది. భౌతిక సంబంధమైన రాజ్యం గర్వంతో కట్టబడుతుంటే, అసూయతో కట్టబడుతుంటే, ఆ యొక్క ద్వేషాలతో కట్టబడుతుంటే, నులువెత్తిన తనంతో కట్టబడుతుంటే, ఆ దౌర్భాగ్యతనంతో కట్టబడుతుంటే, ఆ దిక్కుమాలినతనంతో కట్టబడుతుంటే, ఆ దిగంబరత్వంతో కట్టబడుతుంటే, దేవుని రాజ్యం ఇక్కడ ఆయన ప్రేమించే పిల్లలను వచ్చి వాక్యము చెప్పి వారిని మాటనకపోతే శిక్షించి, వారిని గద్దించి, వారిని బుద్ధి చెప్పి, వారిని దేవుడు దగ్గరికి తీసుకొని వారిని ఏం చేస్తున్నాడంటే వాక్యం ఇస్తా ఉన్నాడు వాళ్ళకి. హల్లెలూయా. ఇక్కడ రెండు రాజ్యాలు కట్టబడుతున్నాయి. ఒకటి సాతాను సంబంధమైన రాజ్యం కట్టబడుతుంది లవోదీక సంఘకాలంలో, రెండోది దేవుని రాజ్యం కట్టబడుతుంది. దెయ్యం యొక్క పిల్లలందరినీ విడిచిపెట్టేస్తున్నాడు. గర్విష్ఠులు, దుర్మార్గులు, ఆ భయంకరమైన తలబెరుస్తానం వాళ్ళందరూ కూడా పక్కకెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుని పిల్లలను దేవుడు పిలిచి వాళ్ళని హత్తుకొని వాళ్ళని ప్రేమించి, ఒకవేళ వాళ్ళ మాట అనకపోతే శిక్షించి, గద్దించి, బుద్ధి చెప్పి వాళ్ళకి కాటుకిస్తా ఉన్నాడు. ఏమిస్తున్నాడు? ఇంకాని వస్త్రం ఇస్తా ఉన్నాడు. చూడండి అక్కడ ఏమిస్తున్నాడు చూడండి. 18 వచనం. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటం వేయమేయడం బంగారం ఇస్తా ఉన్నాడు. నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్టు ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు 3 కార్యాలు చేస్తున్నాడండి. ఇక్కడ 3 కార్యాలు చేస్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ అతను బంగారం ఇస్తున్నాడు. బంగారం ఏంటి? బంగారం దేనికి? బంగారం అనగా దైవత్వానికి సాదృశ్యం. దైవత్వానికి సాదృశ్యం. బంగారం అనగా దైవత్వానికి సాదృశ్యం. దైవత్వము నీకు ఇస్తున్నాడు ఫస్ట్. దైవత్వం అనగా దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుణ్ణి యొక్క ప్రత్యక్షత, దేవుడు ఒక్కడే అన్న ప్రత్యక్షత నీకు ఇస్తా ఉన్నాడు. దేవుళ్ళు 3 కాదు, డజన్ మంది కాదు, అరడజన మంది కాదు, లేకపోతే 3 యెహోవాలు కాదు, లేకపోతే దేవుళ్ళు 3 వేరువేరుగా కాదు, రకరకాలు చచ్చిపోతున్నారు. యూట్యూబ్లో కూడా చచ్చిపోతున్నారు. 3 ఉన్నాడా, ఒక్కడు ఉన్నాడా, 3 వేరువేరుగా ఉన్నాడా? దేవుడు నిత్యమైన కుమారుడా, యేసుక్రీస్తు దేవుడు పుట్టిన కుమారుడా? చచ్చిపోతున్నారని యూట్యూబ్లో అంటే అప్పుడు ఎందుకని చచ్చిపోతున్నారంటే అది చచ్చిపోవాలి. ఎందుకంటే సాతాను చేసే ప్రక్రియ అది, అలా చేస్తారు. అయితే దేవుడు ఏం చేయాలంటే ఫస్ట్ నీకు ఇవ్వాల్సిన ప్రత్యక్షత ఏంటంటే దైవత్వమును కూర్చుని ప్రత్యక్షత ఇవ్వాలి. ఏంటి దైవత్వం? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఒక్కడా, 3, 2? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? ఆ దైవత్వం నువ్వేమై ఉన్నావు? నువ్వు ఏ భాగం కలిగి ఉన్నావు? మొత్తం దైవత్వం అంతా నీకు బయలుపరిచి ఆ బంగారం ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మోషే మందసాన్ని తయారు చేశాడండి. ఎలా తయారు చేశాడు? మందసాన్ని ఎలా తయారు చేశాడు? మోషే మందసాన్ని ఎలా తయారు చేశాడంటే ఒక తుమ్మకారం తీసుకున్నాడు. ఆయన తుమ్మ చెట్టుని తీసుకొని దాన్ని శుభ్రంగా చెక్కేసి 3.5 అడుగులు వెడల్పు, 3 అడుగుల పొడవు తీసుకొని అది ఏం చేశాడంటే శుభ్రంగా పలకలన్నీ చెక్కేసి ఆ చెక్కబడిన చెక్కలకి లోపల బయట బంగారపు రేకులు పొదిగాడు. హల్లెలూయా. లోపల బయట బంగారపు రేకులు పొదిగాడు. ఈ తుమ్మకర్ర చాలా బలహీనమైందండి. అది నీటిలో వేస్తే చాలా బలంగా మారిపోద్ది. మరి తుమ్మ చెట్టుని తీసుకెళ్ళి నీటిలో వేయండి. అది మీరు గనక 1 సంవత్సరం గనక నీటిలో నానబెడితే అసలు దానంత సేవకర్ర ఇంకో కర్ర లేదు. అంత బలంగా మారిపోద్దని తుమ్మకర్ర, చాలా బలమైంది. అయితే ఈ తుమ్మకర్రను తీసుకొని, తుమ్మకర్ర హృదయానికి సాదృశ్యం. దేవుడు చెప్పాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. తుమ్మకర్ర దేనికంటే హృదయానికి సాదృశ్యం. మన హృదయం చాలా బలమైంది. చాలా వాక్యమైన నీరు నీ హృదయానికి పెడితే ఈ ప్రపంచంలో శక్తివంతమైన మనిషి ఎవరైనా ఉన్నారని నువ్వే. హల్లెలూయా. నీ హృదయం అనే వాక్యం అనే నీరు గనక నీ హృదయంలో పెడితే
ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసేంత శక్తి నీళ్ళకి వస్తుంది. అందుకే దేవుడు తుమ్మకారుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు తుమ్మకారుని ఎన్నుకుని దాన్ని పొద్దుగా చెక్ చేసి శుభ్రంగా దానికి లోపల బయట ఏం చేయాలండి? బంగారపు రేకులు పొదగాలన్నమాట. బంగారం ఏంటి? దైవత్వం అన్నది. అంటే దేవుని యొక్క దైవత్వం అనేది దేవుడు ఒక్కడా ముగ్గురా ఇద్దరా నీకు ఏ ప్రత్యక్షత వచ్చిందో ఆ ప్రత్యక్షతను లోన బయట అర్పించబడాలి. అంటే లోన అంటే ఆత్మలో, ప్రాణంలో, బయట శరీరంలో. మందసం ఏది? నీ హృదయం. నీ హృదయం లోపల అవతల ప్రాణం ఉంది, యువతల శరీరం ఉంది. అంటే ప్రాణంలో పరిశుద్ధాత్మ ఉండాలి, శరీరంలో పరిశుద్ధాత్మ ఉండాలి, నీ లోపల హృదయం ఉంటుంది. ఇప్పుడు ఈ హృదయం నీకు పవిత్రంగా పనిచేయాలంటే లోన బయట పరిశుద్ధాత్మతో పొడగబడాలి, దైవత్వంతో పొడగబడాలి, బంగారంతో పొడగబడాలి. అందుకే దేవుడు నీకు ఏమిచ్చాడు? ఇప్పుడు బంగారం ఇస్తున్నాడు. తర్వాత ఏమిచ్చాడు? బంగారం తర్వాత ఏమిచ్చాడండి? తెల్లని వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఈ తెల్లని వస్త్రం ఏదో కాదు, నీ థియోపనీ అన్నది. ఈ తెల్లని వస్త్రం ఏదో కాదు, నీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే లోన బయట బంగారం చేత పొదగబడ్డావో, ఎప్పుడైతే దైవత్వం చేత నింపబడ్డావో, ఆ దైవత్వంలో నీవు కూడా భాగమని నువ్వు గమనించావో. ఎందుకంటే నీవు తుమ్మకారు ఎవరు? తుమ్మకారు ఎవరండి? నీవే తుమ్మకర్ర. నువ్వు ఇక్కడ ఉన్నావండి, ఇది తుమ్మకర్ర అనుకోండి. సపోజ్ ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ బంగారం ఉంది. ఇది బంగారం, ఇది బంగారం. అంటే దేవుడు దైవత్వం, ఆత్మలో దైవత్వమై ఉన్నాడు, ప్రాణంలో శరీరంలో బంగారమై ఉన్నాడు. దైవత్వం ఇక్కడ ఉంది. ఇదంతా ఒక మనిషి, దేవుని యొక్క శరీరం. ఇది శరీరం, ఇది ఆత్మ, ఇది ప్రాణం. ఇది దేవుని యొక్క స్వరూపం. ఇది దేవుని యొక్క స్వరూపంలో మనకి ఎలాగైతే శరీరము, ఆత్మ, ప్రాణం ఇచ్చాడో దేవుని శరీరంలో కూడా ప్రాణము, ఆత్మ, శరీరం ఉన్నాయి. ఇప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరం ఉన్నప్పుడు శరీరము దైవత్వంతో నింపబడింది, ప్రాణము దైవత్వంతో నింపబడింది. మధ్యలో ఆత్మ నువ్వై ఉన్నావు. అంటే దేవుని యొక్క హృదయం ఎవరండి? దేవుని యొక్క హృదయం ఎవరంటే దేవుని కుమారుడై ఉన్నాడు. అంటే ఎందుకు దేవుని యొక్క వధువుని అంత భద్రంగా దాచాడంటే, దేవుడు నిన్ను నన్ను ఎంత భద్రంగా ఎందుకు దాస్తున్నాడంటే, నీవు దేవుని యొక్క హృదయమై ఉన్నావు. చూడండి, గుండు కొట్టుకోకపోతే ఒక మనిషి ఒక పావుగంట బతుకుతాడండి? గుండు కొట్టుకోకపోతే ఒక పావుగంట బతుకుతాడా? దేవుని యొక్క గుండె ఎవరంటే నువ్వే. నువ్వు కొట్టుకుంటేనే దేవుడు ఆడతాడు. ఈ ప్రపంచంలో దేవుడు కదలాలంటే నీ గుండె కొట్టుకోవాలి. నీ దేవుని యొక్క గుండె దేవుని యొక్క సంగమై ఉన్నది. ఇప్పుడు ఆ దేవుని యొక్క సంఘానికి వధువుగా ఆ యొక్క ఆత్మగా దేవుడు మధ్యలో పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు లోపల బయట దైవత్వం చేత నువ్వు నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే దైవత్వం చేత నింపబడతావు అప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా గుర్తించబడతావు, నీ స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క శరీరాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క శరీరంలో ఈ గుణలక్షణాలు ఉన్నాయి: విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ నిగ్రహం, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. నాకు టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క శరీరంలో వస్త్రం ఏదో కాదు, ఇది ఈ యొక్క వస్త్రమే నీతి వస్త్రమై అన్నది. ఆ నీతి వస్త్రాన్ని నీకు ఇస్తున్నాడు. లవోదిక సంఘ కాలంలో దేవుడు ఫస్ట్ నీకు ఏమి ఇస్తున్నాడండి? దేవుని పిల్లలకి బంగారం ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? కాటుకి ఇస్తున్నాడు. కాటుకి అనగా ఈ కాలంలో దేవుని యొక్క ప్రవర్త ద్వారా ఇవ్వబడిన వర్తమానమే కాటుకై ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాటుక ఏంటండి? దేవుని యొక్క ప్రవర్త ద్వారా నీకు ఇవ్వబడిన వర్తమానమే కాటుకై ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాటుకను నువ్వు కొనుక్కున్నావో, ఎప్పుడైతే కాటుకను నువ్వు హృదయంలో పెట్టుకున్నావో, నీ కన్నులు వెలిగించుకున్నావో, నీ ప్రవర్తన నీ హృదయంలో చేర్చుకున్నావో, అప్పుడు నీ ప్రవర్తగా ఉన్న కళ్ళు ఎప్పుడైతే నీలోకి వచ్చినాయో నీలో ఉన్న గాఢ నిద్ర ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా.
నువ్వు గాఢ నిద్రాత్మలో నుంచి ఎప్పుడు బయటకు వస్తావంటే ప్రవక్త యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు. నీకు ఎప్పుడైతే ప్రవక్త యొక్క ప్రత్యక్షత హృదయంలోకి డీప్గా లోతుగా వస్తుందో అప్పుడు నువ్వు గాఢ నిద్రాత్మలో నుంచి మేలుకుంటావు. లవోదిక సంఘ కాలంలో నుంచి బయటకు వస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రవర్తన గుర్తించి వర్తమానము గుర్తించి వర్తమానము ద్వారా వర్తమానం ఏం చెప్తుంది? దైవత్వాన్ని వివరిస్తుంది. వర్తమానం ఏం చెప్తుంది? వస్త్రమును గూర్చిన ప్రత్యక్షత ఇస్తుంది. నా యొక్క కాటుకి ఏం చేస్తుందంటే నీ కళ్ళుకి ఎప్పుడైతే కాటుకు రాసుకున్నావో కళ్ళు తేటగా కనిపించి నీ యొక్క దైవత్వం పొందుకోవాలో ఎలాగ దేవుడు ఒక్కడిగా చెప్పాడో, ఏ ప్రవచనాలు బైబిల్లో రాశాడో, ఎవరు ప్రవర్తనలు ప్రవచించారో, అసలు దేవుని యొక్క లేఖనాలు ఏంటో, దేవుడు ఒక్కడిగా ఉన్నాడో ముగ్గురుగా ఉన్నాడో లేఖనాల ద్వారా నువ్వు సమస్తము పరిశీలించి దైవత్వాన్ని పొందుకొని ఆ దైవత్వంలో నువ్వు భాగమై ఉన్నావు అని ఎరిగి నీవు ఆ నీతి వస్త్రాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కానీ ఈ దౌర్భాగ్యులు, ఈ యొక్క దిక్కుమాలిన వారు, మాకు వస్త్రం ఏంటి, మాకే బోడు వస్త్రాలు ఉన్నాయి, మాకు నువ్వు ధనం ఇవ్వాలా, మేమే ధనవంతులం. ఏం చెప్తున్నారండి వాళ్ళు? చదవండి ఒకసారి. నేను నేను ముగిస్తాను. ఇంకా నా సబ్జెక్టులోకి వెళ్ళలేదు ఈ వారం. మరి టైం అయిపోయింది కానీ ముగించేస్తాను. ఎక్కువ చెప్పను, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ నుంచి చదవండి, 16 నుంచి చదవండి. నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. వీళ్ళు చెప్పే ప్రశ్న చూడండి బ్రదరు, వీళ్ళు చెప్పే ఆన్సర్ చూడండి. ఈ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మాకు సంఘాలు లేవా, మాకు చర్చిలు లేవా, మాకు పాస్టర్లు లేరా, టీవీ ఆన్ చేస్తే ప్రసంగాలు వస్తున్నాయి, ఇంటి పక్కనే చర్చి ఉంది, ఎన్నో కార్యాలు మేము చేసాం, ఎన్నో కార్యాలు మేము కలిగి ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకున్నాము, నాకేంటి కొదువా? నువ్వు వచ్చి చెప్పేదేంటి మాకేం కొదువులు లేవు, మీటింగులు లేవా, పాస్టర్లు లేరా, లేకపోతే ఎన్ని కార్యాలు మేము చూడట్లేదు, ఉపవాసాలు ఉంటున్నాం, 40 రోజులు ఉపవాసాలు చేసాం, మొన్నే చేసాం, ఎన్నో కార్యాలు మేము కలిగి ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఎంతో డెవలప్మెంట్ చేశాడు, దేవుడు మాతో లేకపోతే ఎంత పెద్ద చర్చి మేము కట్టేస్తామా, దేవుడు మాతో లేకపోతే మా కుటుంబం ఎంత డెవలప్మెంట్ అయిపోతుందా, దేవుడు మాతో లేకపోతే మా పిల్లలు ఎంత ఉద్యోగాలు సంపాదించేస్తారా, దేవుడు మాతో లేకపోతే మేము ఎంత డెవలప్మెంట్ అయిపోతామా? హల్లెలూయా. అంటే వీళ్ళ అభివృద్ధిని చూసి, వీళ్ళ డెవలప్మెంట్ చూసి దేవుడు వాళ్ళు ఉన్నాడనుకుంటున్నారు, దేవుడు వారితో ఉన్నాడనుకుంటున్నారు. వాళ్ళు భౌతికమైన అభివృద్ధి వాళ్ళు దీవెన అనుకుంటున్నారు. పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడం, పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవడం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవడం, పెద్ద పెద్ద స్థానాల్లో వెళ్ళి చేసుకోవడం, అది దీవెన అనుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. వారికి తెలియదు అది పాపమని. దేవుడు ఏం చెప్పాడంటే, ధనవంతుడు ఒంటె సూదు బెజ్జంలో ఒంటెలిపోవడం సులభం, కానీ ధనవంతుడు పరలోకం వెళ్ళడం సాధ్యం కాదన్నాడు. సూది ఎంత ఉంటుందండి, చిన్న రంధ్రం ఉంటుంది, అందులో ఒంటినైనా పంపించవచ్చు, కానీ ధనవంతుడు పరలోకం వెళ్ళడం సాధ్యం కాదన్నాడు. అంటే ఈరోజు నేను ధనవంతులు అని చెప్పుకున్న వీళ్ళు పరలోకం వెళ్తారంటారా? దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడండి ఇక్కడ. ఆత్మ సంబంధమైన గర్విష్యులై మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు, మాకు అది తెలుసు, ఇది తెలుసు అని అంత తెలుసు అని చెప్పుకుంటూ, వాస్తవానికి చెప్పాలంటే ఈ కాలం మీద ప్రవర్తన అంతా తెలుసు అన్న వాడికి ఏమీ తెలియదట. ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడండి, ఏమన్నాడంటే నాకు అంతా తెలుసు అన్నాడంటే నిజంగా వాడికి ఏం తెలియదండి, వాడికి ఏం తెలియదు. నేను చాలా మందిని చూసాను అలాగా, నాకు అంతా తెలుసండి, అంతా తెలిసిందని చాలా మంది మాట్లాడేవారు. వెళ్ళి కొంచెం వాకింగ్ చెప్పేటప్పటికి ఇది ఏంటంటే బైబిల్లో చూసినప్పటికి ఇదండి, పలానా పాస్టర్ అలా చెప్పారండి, ఏదో చెప్పారు, గుర్తు రావట్లేదు, ఇంతకీ అతనికి ఏం తెలియదు, వినలేదు కూడా, యాక్షన్ చేసేస్తున్నాడు అక్కడికి చెప్పు, గుర్తు రావట్లేదు గుర్తుదే, ఏం తెలియదు గుర్తుగానే. అయితే ఖచ్చితంగా దేవుని యొక్క నిజమైన విశ్వాసి, బైబిల్లో ఉంటుంది కదండి, అన్నీ ఉన్నవాడు అనిమని ఉంటాడంట, ఏమీ లేనివాడు డబడబలాడతాడంట.
హల్లెలూయా. అలాగే వాక్యం అంతా తెలిసినోడేమో అణిగి చక్కగా తన క్రమంలో తను వెళ్ళిపోతాడు. ఏమీ తెలియడేమో నేను ఈరోజు ఎన్ని ప్రవచనాలు చెప్పాను తెలుసా, ఎన్ని స్వస్థతలు చేశాను తెలుసా, ఎన్ని సంఘాలు కట్టాను తెలుసా, ఎంతమందిని రక్షించానో తెలుసా, ఎంత సేవ చేశానో తెలుసా, ఈ ప్రాంతం అంతా తిరిగినోడు నేనే, ఈ ప్రాంతం అంతా తిరిగి చేసినోడు నేనే, ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ చేసినోడు నేనే. ఆహా, అన్నీ నేనని చెప్పుకున్నావు అంటే ఒక్క ఛాన్స్ కూడా దేవుడికి ఇవ్వలేదు నువ్వు. అంటే నాలో ఉండి దేవుడు పని చేశాడని చెప్పడానికి బదులుగా ఇతను ఏం చేస్తాడు, నేనే చేసేసాను నేనే అని వస్తుందంటే ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు. అదే గర్వం అన్నాడు. గర్వం కలిగిన వ్యక్తి ఎంతసేపు నేను 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 ఐ అంటాడంట. కానీ దీనుడు అంటాడంట, ప్రభువా నీ కృప వలన ఇది నాకు సాధ్యమైంది, నీ కృప వలన ఇది నాకు సాధ్యమైంది అని దీనుడు మాట్లాడితే గర్విష్ఠ అంటాడంట, నాది నేను నేను నాది అంటాడంట. హల్లెలూయా. చాలా మంది ప్రజలు ఎక్కడ తేలిపోతారండి, నేను అని చూసుకున్నాడంటే నా కుటుంబం, నేను, నా శరీరం, నా తిండి, నా బ్రతుకు, నా జీవితం అని చూసుకున్నాడంటే అతను ఎంత మాత్రం కూడా అసలు దేవునికి అతనికి ఎటువంటి సంబంధం లేదండి, ఎటువంటి సంబంధం లేదండి. అయితే ఖచ్చితంగా దేవుని కలిగిన వాడు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడతాడు, పూర్తి బాధ్యత దేవుడిగా అప్పగిస్తాడు. ఇది ఏమైనాను పొందగోరు వలనైనను ప్రయాసపడి వారు వలనను ఏమీ లేదు, కానీ కరుణించు దేవుని వల్లనే ఇది జరుగుతుందంటాడు. ఆమేన్. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, సమస్తము నా ఆత్మ ద్వారానే జరిగిస్తానని చెప్పాడు. ఇప్పుడు శక్తి చేత కాదన్నప్పుడు మన శక్తి చేత మనం ఏదో చేసేసినంతరాన్ని ఏమైనా అవుతుందా, మన బలాలు ఉపయోగించి చేసేసినంత మాత్రాన్ని ఏమైనా అవుతుందా? సమస్తము పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి. అది నా ఆత్మ పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి వచ్చినప్పుడు అప్పుడు చెప్తావు, ఆత్మ నాలోనే కదులుచున్నది, ఆత్మ ద్వారా నేను నడిపించబడతా ఉన్నాను, నేను దేవుని కుమారునై ఉన్నాను. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత దేవుని కుమారులు అనబడతారని చెప్తున్నాడు బైబిల్. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పాడు. అంటే నీవు కదలాలంటే, నీవు బ్రతకాలంటే నీలోనికి పరిశుద్ధాత్మ వచ్చి జీవించాలి, నీలోనికి పరిశుద్ధాత్మ వచ్చి బ్రతకాలి, నీలోకి పరిశుద్ధాత్మ వచ్చి నీ ఆత్మను కాల్చాలి. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడతావు. లేకపోతే లౌకిక సంఘకాలం ఉండిపోయి, ఆ లౌకిక సంఘకాలంలో ఎలాగైతే ప్రజలు అటు చల్లగాను వెచ్చగాను లేరో, ఇటు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు, జాగ్రత్తగా దేవుడు దండం పెట్టేస్తావు, ఇటు దెయ్యం దగ్గరికి వెళ్ళిపోతావు, జాగ్రత్తగా దెయ్యానికి దండం పెట్టేస్తావు, ఎక్కడ పెట్టవలసిన దండం అక్కడ పెట్టేస్తావు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తావు, నీ అవసరాలకు అనుగుణంగా మారిపోతావు. యథార్థత అనేది నీలో కనిపించదు, నీతి అనేది నీలో కనపడదు, వాక్యం బట్టి నేను నడుచుకోవాలి, పరిశుద్ధాత్మను బట్టి నేను నడవాలి అనే తాత్పర్యం నీలో ఉండదు. ఆ అవసరాలు బట్టి వెళ్ళిపోతూ ఉంటావు, కాలం గమనం కలిసిపోతూ ఉంటావు, పరిస్థితి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ టైం వెళ్ళిపోతుంది, అమ్మాయ ఈ రోజు గడిచిపోయింది, మళ్ళీ రేపు వద్దుట మళ్ళీ అటు ఇటు తిరుగుతావు, అవసరాలు తెచ్చుకుంటావు, అమ్మాయ ఈ రోజు అయిపోయింది, మళ్ళీ అటు ఇటు తిరుగుతావు, ఆ రోజు గడిచిపోద్ది, అమ్మాయ ఈ రోజు అయిపోయింది. అంటే ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఆ విధంగా అమ్మాయ అయిపోయింది అనుకుంటావు తప్ప, ఈ రోజు నేను ఎంతవరకు ఆత్మానుసారంగా నడిచాను, ఈ రోజు నేను ఎంతవరకు నేను ఆత్మను బట్టి నేను సంతోషపడ్డాను, నా బట్టి ఆత్మ సంతోషించింది, నేను ఎంతవరకు దేవుడికి అవకాశం ఇచ్చాను, ఏ దేవుడిని బట్టి నేను ఎంతవరకు సమయం ఇచ్చి దేవుని బట్టి నేను నడవగలిగాను అని నీకు నువ్వే విమర్శించుకొని ప్రార్థించి నీ జీవన క్రమణాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ వాక్యాన్ని చేత కట్టబడతావు. హల్లెలూయా. లేకపోతే ఏ రోజుకి ఆ రోజు నువ్వు దులిపేసుకుంటావు తప్ప, ఏ రోజుకి ఆ రోజు నువ్వు చేతులు కడిగేసుకుంటావు తప్ప, పిలాతులాగా నువ్వు ఏమాత్రం కూడా ఒక్క ఏమంటారు ఈనపలకు తీసి కూడా పక్కన పెట్టవు. ఎందుకంటే వాక్యం కోసం నువ్వు బ్రతకవు, వాక్యం కోసం నువ్వు జీవించావు, దేవుడి కోసం నువ్వు బ్రతకవు. ఎంతసేపు నీవు నీ జీవితం, నీ కుటుంబం, నీవు అలా వెళ్ళిపోతావు. ఒక చీపురు పొలం లేపి అలా పక్కన కూడా పెట్టలేము, అది కూడా బరువు అయిపోతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మనము ఆ విధంగా ఉండకుండా, లౌకిక సంఘకాలపు ఆత్మను బట్టి మనం బ్రతకకుండా ఖచ్చితంగా
మనము దేవుణ్ణి చూడాలంటే మనము గాఢ నిద్ర ఆత్మలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుణ్ణి చూడాలని అంతగా ఆశకుంటారు. ఈ కాలం యొక్క ప్రవక్త బోధించాడు ఒక మెసేజ్. అదే మెసేజ్ ఏంటంటే దేవుణ్ణి చూద్దాం అని మెసేజ్ బోధించాడు. దేవుణ్ణి చూద్దాం అని మెసేజ్ బోధించి ఆయన చెట్లో చూపించాడు దేవుణ్ణి, ప్రకృతిలో చూపించాడు దేవుణ్ణి, జంతువుల్లో చూపించాడు దేవుణ్ణి, పక్షుల్లో చూపించాడు దేవుణ్ణి, సర్వ సృష్టి అంతా కూడా దేవుణ్ణి చూపించి ఆ చూపించిన తర్వాత నీలో దేవుణ్ణి చూపిస్తున్నాడు. అంటే సృష్టిలో ప్రతి అణువులో ప్రతి పరమాణువులో దేవుడు నిమగ్నమై ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని చూడాలంటే నీకు ఎవరు కావాలండి? ప్రవక్త అనే కన్ను కావాలి. ప్రవక్త అనే కన్ను లేకుండా నీకు దేవుడు కనపడ్డు. నువ్వు ఎన్ని చర్చిలకు తిరుగు, ఎన్ని చర్చిలకు వెళ్ళు, ఎన్ని సేవలకు వెళ్ళు, ఎన్ని దేవాలయాలు తిరుగు, ఎంతగా ప్రపంచమంతా నువ్వు తిరిగి వచ్చినా దేవుణ్ణి కనపడ్డు. దేవుణ్ణి కనపడాలంటే ప్రవక్త కన్నులతో నువ్వు దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రవక్తను ఆశ్రయించి ఆ ప్రవక్త ద్వారా దేవుని దగ్గరికి వెళ్తావో అప్పుడు సృష్టిలో ఉన్న దేవుణ్ణి చూస్తావు. ఒకరోజు ప్రవక్త అడుగు వేటకి వెళ్ళాడండి. వేటకి వెళ్తే గణపతిని వెళ్తే ఒక పక్షిరాజు, పెద్ద పక్షిరాజు ఎలా ఉంటుందంటే 14 అడుగులు వెడల్పు ఒక రెక్క ఉంటుందండి. ఒక్కొక్క రెక్క 14 అడుగులు ఉంటుంది. ఈ రెక్క 14 అడుగులు ఉంటుంది. అంటే పక్షిరాజు ఈ బిల్డింగ్ అంత ఉంటుందేమో, అంత పెద్ద పెద్ద పక్షిరాజులు ఉంటాయి. ఆ పక్షిరాజు అక్కడ ఉండి ఆ రెక్కలు చాపుకొని అటు ఇటు చూస్తుంది. ఆ పక్షిరాజుని చూసి ఆ కింద ఆ యొక్క ఎలక తొర్రులోని ఆ రంధ్రంలోని ఒక ఉడతుండి దానికి భయం వేసేసి అది ఏం చేస్తుందంటే కిచకిచ అంటుందంట. భయపడిపోతుంది అది. అంటే పక్షిరాజు వచ్చిందంటే నన్ను చూసిందంటే, అది నన్ను తేరి చూసిందంటే నన్ను ఖచ్చితంగా ఎత్తుకుపోతుంది, నన్ను చంపేస్తుందని భయం వేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఉడతలన్నీ కేకేసేస్తుందండి. ఇది కిచకిచ్చే ఎందుకంటుందంటే చుట్టుపక్కల ఉన్న ఉడతలందరినీ బలానికే, అది ఒక బలాన్ని చేకూర్చడం కోసం ఆ చుట్టుపక్కల ఉన్న ఉడతలన్నీ కేకేసేస్తుందండి. హల్లెలూయా. అలా కేకొస్తుంటే ఇది మాత్రం ఏం భయపడకుండా ఆ రెక్కలను అలాగే ఉంచి అలాగే చూస్తుందంట. అటు చూస్తుంది, ఇటు చూస్తుంది. ఈలోగా ప్రవక్త వెళ్ళి ఆ యొక్క ఉడతలు కిచకిచమని చుట్టూ తిరగడం ఉడతలన్నీ కేకేసేస్తుంది. ఏ ఉడత రావట్లేదు, ఏం త్వరలో అది తోకుంది భయం వేసేసి. అది భయం వేసి ఏ త్వరలో ఉండవలసిన ఉడత అందులోనే తోకున్నాయి. ఈ పక్షిరాజు మాత్రం చాలా ఆనందంగా ఆహ్లాదంగా గాలిని ఆస్వాదిస్తూ అలా కూర్చోంది. ఈలోగా ప్రవక్త వెళ్ళాడు. మనిషి అయినా గన్ను ఉంది చేతిలో. ఆ పక్షిరాజుని చూశాడు. ఆ పక్షిరాజు ఇలా ఆయన ఇలాగా కళ్ళు అప్పగించి మరీ చూస్తుంది. ఆ పక్షిరాజు ప్రవర్తనే చూస్తుంటే దానంకే చూస్తున్నాడు. ప్రవర్తకైనా భయం వేసింది కానీ దానికి భయమే లేదు. ఈయనేం చేశాడు, భయపడుతుందేమని చెప్పి గన్న తీసుకుని ఇలా పెట్టి షూట్ చేస్తాను పెట్టాడు. గన్న పెట్టింది షూట్ చేసేస్తా అంటున్నాడు. అయినా అది అలాగే చూస్తుంది. నీకు ప్రాణం అంటే భయం లేదా? చంపేస్తాను, నిన్ను పెస్ట్లు పేసేస్తాను, నీ యొక్క సావు నా చేతిలో ఉంది, ఇలాగ ప్లెగ్గర ఇలా నొక్కానంటే చచ్చిపోతాను అని దాంతో మాట్లాడుతున్నాడు. అయినా అది అలాగే చూస్తుంది. ఏంటి దీని ధైర్యం? ఏంటి ఎంత ధైర్యంగా ఉందేంటి ఇది? ఎంత ధైర్యంగా, ఎంత పక్షి ఎంత ధైర్యంగా ఉందా? ఒక మనిషి గన్న పెడితే పంపేలెత్తిపోతాడు కదా, ఒక జంతువు గన్న పెడితే పంపేలెత్తిపోతాడు కదా. ఇదేంటి ఎంత ధైర్యంగా ఉంది? అసలు భయపడతలేదేంటిది? ఆ ఉడత ఏమో కంగారు తొక్కులు తొక్కేస్తుంది. అది కిచకిచ మన చుట్టుపక్కల ఉన్న ఉడతలన్నీ కేకేస్తుంది. అప్పుడు అనుకున్నాడు, ఆ గన్న అలా పెట్టి ఇలా ట్రిగ్గర్ నొక్కాడంటే నొక్కి గన్న వచ్చి లోపులోనే అది ఎగిరిపోతుంది. అంటే దాని విశ్వాసం ఎక్కడ పెట్టాడంటే దేవుడు దాన్ని రెక్కల్లో పెట్టాడు. హల్లెలూయా. అంటే రెక్కలకు ఉన్న బలాన్ని చూసుకుని, ఆ రెక్కల మీద ఉన్న ధైర్యాన్ని చూసుకుని అది కనీసం గన్న గురి పెట్టినా బయటపడలేదు. అంటే దాని విశ్వాసం పరిపూర్ణంగా ఎక్కడుందండి? రెక్కల మీద ఉంది. ఆ రెక్కల మీద ఉన్న విశ్వాసంతో గన్న గురి పెట్టిన వెళ్తలేదు. నేను దాంట్లో దేవుణ్ణి చూశాను అంటాడు. నేను ఆ యొక్క పక్షిరాజులో దేవుణ్ణి చూశాను. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క నమ్మకం చచ్చిపోయినా నేను తిరిగి లేగేస్తాను. 3 రోజుల తర్వాత నన్ను చంపండి, సమాధిలో పెట్టండి, నేను 3 రోజుల తర్వాత లేచిపోతాను అంటాడు. ఎక్కడుందా నమ్మకం? ఎక్కడుందా ఇంకెంత నమ్మకం?
హల్లెలూయా. ఆయన విశ్వాసం చూడండి, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నన్ను చంపండి, నేను 3 రోజుల తర్వాత లేచిపోతాను, నేను చనిపోవడానికి తిరిగి లేగడానికి నాకు అధికారం ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ పక్షిరాజులో ఉన్న విశ్వాసం యేసుక్రీస్తులో కనపడుతుంది. యేసుక్రీస్తు అది విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, పక్షిరాజు కూడా అది విశ్వాసంతో చూస్తున్నాడు. పక్షిరాజు కూడా గన్న గురిపెట్టిన భయపడలేదు. అది ఎక్కడుంది దీని విశ్వాసం అంటే రెక్కల్లో ఉంది. ఈ రోజు నీ విశ్వాసం ఎక్కడుంది? మరి నీ విశ్వాసం ఎక్కడుంది? డాక్టర్ మీద. నీ విశ్వాసం ఎక్కడుంది? సంఘాల మీద. నీ విశ్వాసం ఎక్కడుంది? పాస్టర్ల మీద. నీ విశ్వాసం ఎక్కడుంది? పునాదుల మీద. నీ విశ్వాసం ఎక్కడుంది? డబ్బు మీద. నీ విశ్వాసం ఎక్కడుంది? అది ఎక్కడెక్కడో పెట్టి పైకి దేవుడు అంట. హల్లెలూయా. కానీ ఆ యొక్క విశ్వాసపు రెక్కలు, పాత నిబంధన కొత్త నిబంధన ఆయన రెక్కలు, ఆ యొక్క రెక్కల మీద నీ విశ్వాసం పెడితే, ఆ యొక్క విశ్వాసం నీ విశ్వాసం ఈ రెక్కల మీదకి తీసుకొస్తే, నీ మీద మరణం వచ్చినా, వ్యాధి వచ్చినా, దెయ్యం వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, 20 కోట్ల దెయ్యాలు నిన్ను చుట్టుముట్టినా అసలు ఏ మాత్రం జంకు బొంకులు లేకుండా ధైర్యంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. నీ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ 2 రెక్కల నుంచి వచ్చింది. కనీసం పక్షిరాజుకు ఆ 2 రెక్కల మీద ఉన్న విశ్వాసం ఈరోజు కనీసం మనుషులకు విశ్వాసం లేదండి. ఎక్కడెక్కడో పెడతారు విశ్వాసాలండి, ఎక్కడెక్కడో పెడతారు. అసలకే ఎసరు వస్తుంది. అసలకే ఎసరు వచ్చి గిజగిజ కుర్తులో పెద్ద ఎలకలా కొట్టుకుంటారు. కుర్తులో పడ్డాక ఎన్ని చెప్పినా లక్ష్య పెట్టరు, ఎన్ని చెప్పిన మాట వినరు, ఎన్ని చెప్పిన హృదయం చేర్చుకోరు. ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, పద్యం అనుకుంటారు తప్ప అది కుర్తులో పడ్డాక, ఆ కుర్తి ఎలకలో పడ్డా కుర్తిలాగా కొట్టుకుని అందులోనే చెప్తారు. దేవుని యొక్క స్వరము కానీ, దేవుని యొక్క స్వరము కానీ, ఆ పక్షిరాజు యొక్క స్వరము కానీ లక్ష్య పెట్టడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడరు. ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టరు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రమాదపు అంచుల్లో పడ్డ తర్వాత గిజగిజ కొట్టుకుంటారు చూసారా, అప్పుడు గుర్తొస్తాయి మాటలన్నీ. అప్పుడు ఏడుస్తారు, అప్పుడు రొమ్మ కొట్టుకుంటారు, అప్పుడు గిజగిజ బాధపడతారు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, లవోదికీయ సంఘకాలంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ లవోదికీయ సంఘ కాలంలో నుంచి బయటకు వచ్చి దేవునిని కనుగొని, ఆ రెక్కలు పొందుకొని, ఆ బంగారము పొందుకొని, ఆ వస్త్రాన్ని పొందుకొని, ఆ కాటుకును రాసుకొని ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడ్డారో వారి జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. వచ్చే వారం చూద్దాం. అసలు బంగారం రాసుకుని, ఆ యొక్క వస్త్రాన్ని కప్పుకొని, ఆ యొక్క కాటుకు రాసుకుని ఉన్న బిడ్డల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఆ నిర్లక్ష్యం పెట్టి, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ పెట్టి, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా, దేవుని వాక్యాన్ని చెవుని పెట్టకుండా ఎవరైతే త్రోసేశారో వాళ్ళ ఇష్టానుసారంగా చల్లగాను లేకుండా, నులివెచ్చగా ఉండి వెచ్చగాను లేకుండా వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులు వారు బ్రతికారో వారి జీవితాలు ఎట్లా అయిపోయినాయో, ఏ విధంగా దేవుడు తీర్పులు తీర్చాడో, ఏ విధంగా దేవుని పిల్లలకు విమోచన ఇచ్చాడో ఈ కాలంలో మనం దేవుని యొక్క ప్రవర్తన ద్వారా మాట్లాడినవన్నీ కూడా మనం పరిశీలించి తెలుసుకుని మనం సిద్ధపడదాం. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని దీవించాలి. ఆ లేవీ కాండంలో ఆ చదువు మనం 25వ అధ్యాయంలో అదంతా విమోచన ప్రణాళిక, ధర్మశాస్త్రంలో ఆ మోషే విమోచన ప్రణాళిక ఏదైతే ఇచ్చాడో ఆ మోసే ఇచ్చిన ప్రణాళిక అంతయు దేవుడు ఏ విధంగా నెరవేరుస్తున్నాడో ఈ కాలంలో దేవుడు స్పష్టంగా ప్రవక్త యొక్క కన్ను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ కన్ను ద్వారా ఈరోజు విషయాలు మనం గ్యాదర్ చేసి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క మనోనేత్రాలు వెలిగించబడి ఆ బంగారం పొందుకొని, ఆ వస్త్రాన్ని పొందుకొని, ఆ కాటుకును పొందుకొని దేవుని సన్నిధిలో బహుబలముగా పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు మనం పొందుకొని మనం సిద్ధపడి ఆ యొక్క ఒత్తిడి సమయాల్లో, భయంకరమైన కష్ట సమయాల్లో ఆ యొక్క పక్షిరాజుల వలె ఎగరడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి.